ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. ఓపెన్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15 and verse 6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అంటే దేవుడు అతనికి అంటే అబ్రహాముకు దానిని అంటే ఏదైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని ఎలా ఎంచాడట? నీతిగా ఎంచాను. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడా లేదా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడా? దట్స్ ఎ గుడ్ ఆన్సర్ కదా. అబ్రహాము క్రియల ద్వారా కాదు నీతిమంతుడిగా తీర్చబడ్డాం, దేవుని నమ్మడం ద్వారా. పాత నిబంధనలో అయినా నూతన నిబంధనలోనైనా నీతిమంతుడిగా ఎవరైనా తీర్చబడాలి అంటే వారు ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. దెర్ ఈస్ పవర్ ఇన్ బిలీఫ్, దెర్ ఈస్ పవర్ ఇన్ బిలీవింగ్ గాడ్. దేవుణ్ణి నమ్మడంలో చాలా శక్తి ఉంది. నమ్మితే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడతామని లేఖనాల్లో రాయబడింది. ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు తన పత్రికల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అబ్రహాము గురించి పౌలు గారు ఆయన ఎంచుచున్నప్పుడు రోమాపత్రికలో కావచ్చు, గలతీయులకు రాసిన పత్రిక కావచ్చు, హెబ్రీయులకు రాసిన పత్రిక కావచ్చు, వీటన్నిటిలో కూడా అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడంటే హీ వాజ్ ఎంఫసైజింగ్ ఎ ఫ్యాక్ట్ కాల్డ్ ఫెయిత్ అండ్ బిలీఫ్. దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది తాము చేసే క్రియల ద్వారా నీతిని సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ ఈస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు get righteousness or being justified by the deeds. ఈ రోజును ఆచరిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము, ఈ క్రియ చేస్తేనే మనకు మోక్షరాజ్యం ఉంది, ఈ పని చేస్తేనే మనం రక్షణ పొందుతాము అని యేసుక్రీస్తు ప్రభు సిలువను ప్రక్కకు తప్పించి ఆయన సిలువ మరణాన్ని మినహాయించి మరేదో ముందుకు తీసుకొచ్చి ఇవి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తామనే ఆలోచన కొంతమందిలో ఉంది. క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎక్కడో తెలియదు కానీ మన రాష్ట్రంలో పాస్టర్ గారు తన సంఘానికి చెబుతున్నాడంటే, ప్రాముఖ్యంగా పురుషులకి, మీలో ఎవరికైనా మీసాలు ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరన్నాడంట. మీసాలు ఉంటే ఎక్కడికి వెళ్ళరట? ఎక్కడైనా బైబిల్లో ఉందా? మరి మీసమునొచ్చు నువ్వు పరలోకానికి రావు అని ఎక్కడైనా ఉందా? కొంతమంది తమ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, వారికి ఏది అనిపిస్తే అది స్టేజ్ మీదకి చెప్పేయడం ద్వారా ఒకలాంటి కన్ఫ్యూజన్ చాలామందిలో క్రియేట్ చేస్తున్నారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తికి పరలోక రాజ్యం ఇవ్వబడడం, నీతిమంతుడిగా తీర్చబడడం విశ్వాస మూలంగానే సాధ్యము, కానీ మరే విషయం ద్వారా కాదు. నువ్వు ఒక రోజును చాలా ఖచ్చితంగా ఆచరిస్తేనే పరలోకానికి వస్తావని బైబిల్ ఎక్కడ లేదు. లేదా ఈ పని చేస్తేనే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు, ఒక 100 బస్ షెల్టర్స్ నువ్వు కట్టిస్తేనే పరలోకానికి వస్తావు, లేదా ప్రతిరోజు 10 మంది పేదోళ్ళకి భోజనం పెట్టేస్తే నువ్వు తిన్నగా పరలోక రాజ్యానికి వచ్చేస్తావని ఇలాంటి విషయాలు ఎక్కడ మీకు బైబిల్లో కనబడవు. మరి వద్దా? అవి చేయొద్దా? ప్రజలకు మేలు చేయొద్దా? పేదవారికి సహాయం చేయొద్దా? బేదలను కనికరించువాడు అనే మాట ఉంది కదా, బేదలకు సహాయం చేయడం. అవన్నీ ఎప్పుడు అంటే రక్షణ పొందిన తర్వాత. సత్క్రియలు అనేవి చాలా అవసరమే. క్రైస్తవ జీవితానికి గుడ్ డీడ్స్ అనేవి అవసరమే. కానీ సత్క్రియలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయలేదు? రక్షించలేదు. నేను తరచుగా చెప్పే మాట ఇదే, సత్క్రియలు చేయడం ద్వారా మనం రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందాం కాబట్టి ఏం చేస్తున్నాము? గుడ్ డీడ్స్ అనేవి ఒక క్రైస్తవ జీవితంలో రిజల్ట్గానే ఉండాలి, కానీ అదే ప్రాముఖ్యత కాదు. అందును బట్టి రక్షణ ప్రాముఖ్యమైన సందేశాలు మనం విన్నప్పుడు ఆత్మలో దీవెన పొందుతాం. అబ్రహాం బిలీవ్డ్ ఇన్ గాడ్ and it was counted for him as righteousness. హిబ్రూలో కషాబ్ అనే పదం ఉపయోగించారు. కషాబ్ అనగా కౌంటింగ్, రెకనింగ్, కన్సిడరింగ్. ఈ పదాలన్నీ దానికి అర్థాలు వస్తాయి. అంటే భావించుట, లెక్కించుట, చూచుట కదా. అది అతనికి నీతిగా ఎంచబడుట. ఎంచడం అనే మాట చాలా మంచి మాట. తెలుగులో కొన్ని పదాలు చాలా బాగుంటాయి. ఎంచుట అంటే అర్థం ఏంటి చెప్పండి? కొన్ని మనకి మీనింగ్ తెలుస్తాయి కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. ఎంచుట అనే పదం కూడా కొంచెం దాదాపు అలాంటిదే. ఎంచబడిందట. వాస్తవానికి నాలో అర్హత లేదండి, కానీ ఆ వ్యక్తి నన్ను ఎంచాడండి.
ఈ పనికి నన్ను ఎంచాడు, లేదా ఎంపిక చేశారు, నన్ను లెక్కించారు, నన్ను లక్ష్య పెట్టారు అనే పదాలు వాడతాం కదా. ఎంచుట్ అనే మాట, రెకనింగ్, కౌంటింగ్ అనే పదానికి అర్థం అదే. కౌంటింగ్ అంటే ఓట్లు కౌంటింగ్ అనుకోకండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ మామూలుగా లేదు. రోడ్లన్నీ వరుసగా ట్రైన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాయి, ఒక్కొక్క పార్టీ బళ్ళన్నీ కూడా వెంటనే ఉదయాన్నే లేవగానే డిటిఎస్ సౌండ్లు అనమాట. ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి. రేపు 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ జూన్ మొదటి వారంలో కౌంటింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కౌంటింగ్. అయితే అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో, మనస్ఫూర్తిగా ఆయన మాటలందు విశ్వాసం ఉంచాడో, దేవుడే సమస్తం, ఆయనకు లోబడ్డమే నా జీవిత కర్తవ్యం. ఒబేయింగ్ టు గాడ్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత లక్ష్యమే దేవుని మాటకు లోబడ్డం అని ఎప్పుడైతే నమ్మాడో, వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డా. నూతన నిబంధన సంఘానికి వారసులైన మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన త్యాగం ఎందు నమ్మకం ఉంచడం ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం. ఈ విషయాన్ని అంటే జెనసిస్ 15:6 రాయబడిన విషయాన్ని పౌలు మహాశయుడు రోమా 4:3 మరలా మెన్షన్ చేశాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని. ఆ తర్వాత యేసు ప్రభు సహోదరుడైన యాకోబు గారు కూడా తన పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే కొన్ని చోట్ల ఈ వచనాన్ని మనం చూసినప్పటికీ కూడా ఎంటైర్ న్యూ టెస్టిమెంట్ ఈస్ బేస్డ్ అపాన్ దిస్ వండర్ఫుల్ స్టేట్మెంట్. నూతన నిబంధన అంతా కూడా ఈ స్టేట్మెంట్ మీద ఆధారపడింది. దేవుని నమ్మడం, నీతిమంతులుగా తీర్చబడ్డం. ఓ ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు, జాగ్రత్తగా గమనించండి. నీ నమ్మిక ఎక్కడ? నీ నమ్మిక వేటి మీద? నీ నమ్మిక ఎవరి మీద? ఆలోచన చేయాలి. చాలామంది రోజుల్లో తమకున్న డబ్బును నమ్మేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆస్తులు నమ్మేవాళ్ళు ఉన్నారు, బంధువులు నమ్మేవారు ఉన్నారు, లేదా లోక సంబంధమైన స్వామీజీలు, బాబాలు, వాళ్ళు వీళ్ళని బాగా గట్టిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామీజీ గారు చెప్పారండి, లేదా బాబా గారు చెప్పారండి, ఇంకా మేము ఆ మాట నమ్మాల్సిందేనండి అని చెప్పి మనుషుల మాటలు నమ్మేవాళ్ళు చాలామంది ఉండేవారు. మన రాష్ట్రంలో ఒక ఆయన ఉండేవాడు, ప్రతి ఏదో సంవత్సరంలో ఒకసారి కడుపులోంచి గుడ్డు బయటికి తీసేవాడు. అది అందరికీ తెలుసు, అది వాస్తవం కాదని అందరికీ తెలుసు. కరెక్ట్గా ఆయన ప్రసవ వేదన పడుతుండేవాడు. ఎందుకంటే కడుపులోంచి గుడ్డు బయటికి రావడం అంటే చిన్న విషయమా? ప్రసవ వేదన పడుతున్న ఆ ప్రసవ వేదన లాంటి వేదన, ప్రసవ వేదన కాదు, ప్రసవ వేదన లాంటి వేదన పడుతున్నప్పుడు ఆయన ప్రక్కనున్న ఆయన పిఏ ఇంత పెద్ద టవల్ ఇచ్చేవాడు, టర్కీ టవల్. ఆ టవల్ ఎలా అద్దుకునేవాడు ఒక్క 5 నిమిషాలు. అందులోనే ఉండేదన్నాడు గుడ్డు. ఆ అద్దుకునేటప్పుడు ఆ గుడ్డుల్లో నోట్లో పెట్టుకుని ఆ టవల్ తీసేగానే బయటికి కక్కేసేవాడు. వెంటనే బాబాగారు నోట్లోంచి ఏమొచ్చింది? గుడ్డు. అసలు ఇంత వింత ఎప్పుడైనా చూసాం మనం? ఇంత విడ్డూరం ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి ఆయన పాదాల మీద పడిపోయి కోట్లు సమర్పించుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు. యేసు ప్రభు కడుపులోంచి గుడ్లు బయటికి తీయలే, లేకపోతే టర్కీ టవల్లో గుడ్డు పెట్టుకుని నోట్లో పెట్టి బయటికి తీసేసి నేను చాలా గొప్పవాడిని యేసు ప్రభు అలాంటివి కాదు, మాయలు మంత్రాలు చేయలేదు. జీసస్ డిడ్ ఏ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. యు సీ ఎనీ రిలీజియన్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ సాక్రిఫైస్. మీరు ఏ మతంలో చూసినా సాక్రిఫైస్ లేకుండా మనిషికి రక్షణ లేదు. ఈ విషయం ప్రతి దానిలోనూ ఉంది. అయితే ఆ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ త్యాగం చేసిన వాళ్ళు ఎవరు? మనిషి కోసం ప్రాణం పెట్టింది ఎవరు? రక్త ప్రోక్షణ క్రిందకు మనిషిని తీసుకురావాలని ఆశించింది ఎవరు? ఈ భూమి మీద మానవుడు చేసే ప్రతి పాపము కూడా రక్తంతో మిళితమైన పాపమే. అందును బట్టి దేవుడి లోకానికి వచ్చిన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. ఇన్ దాట్ హీ ప్రూవ్డ్ హిస్ లవ్, హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ పవర్. ఆయన శక్తిని ఆయన రుజువుపరిచారు, ఆయన ప్రేమను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మీరు ఎందుకు యేసు ప్రభువుని ఎంతగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు? ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన అంటే మీకు ఎందుకు అంత పిచ్చి అని అడిగితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన నా కోసం చేసిన త్యాగం అంత గొప్పది. హల్లెలూయా. ప్రపంచంలో మరెవ్వరు కూడా అంత గొప్ప త్యాగాన్ని నా కోసం చేయలేదు. నా రక్షణ కోసం, సువర్ణ వీధుల్లో పరలోకంలో నేను తిరగడం కోసం, ఆ నిత్య మహిమలో సదాకాలం ఆయనలో లీనమై ఆనందించే ఆ మధురమైన క్షణాలు నాకు ఇవ్వడానికి నా యేసు ప్రభు నా కోసం చేయాల్సిందంత చేశాడు. వాట్ మోర్ ఐ నీడ్? ఇంకా దానికన్నా నాకు కావాల్సిందే ఉంది. ఆయన కేవలం బోధలు చేయడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చారు. హీఈస్ ద ప్రామిస్ కీపర్. వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఆయన. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవింగ్ గాడ్. ఒకవేళ ఇంకెవరైనా ఈ మాటలు వింటున్నవారు మీరు చేసే క్రియల ద్వారా రక్షణ పొందాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారా?
దేవుడు మాట్లాడుతున్నాడు, జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, యేసు క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచండి. ఆ నమ్మిక మీకు నీతిగా ఏమవుతుందట, ఎంచబడుతుంది, కౌంట్ చేయబడుతుంది. వాస్తవానికి మనలో ఏ ఒక్కరు నీతిమంతులం కాదు, నీతిమంతులుగా మనం ఎవరూ లేము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా ఎంచుతున్నాడు అనే మాట అక్కడ రాయబడింది. I would like to add on, another verse from the Bible regarding this subject. Psalm 34 and verse 22. కీర్తన గ్రంథం 34వ కీర్తన 22వ వచనాన్ని చదివితే దానిలో కూడా చక్కని మాట రాయబడి చూడండి. Psalm 34 and verse 22. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, తన సేవకుల ప్రాణాన్ని విమోచిస్తారు. ఆయన శరణుజొచ్చిన వారిలో, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఎవరును కూడా ఎలా ఎంచబడరట, అపరాధులుగా ఎంచబడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శరణుజొచ్చిన వారు. శరణుజొచ్చడం అంటే అర్థం ఏంటి? ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు, నీవే నా రక్షణ ఆధారము, నీవే నా మహిమకు ఆధారం. యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ లార్డ్. ఐ డోంట్ వాంట్ టు లుక్ అట్ ఎనీబడి ఎల్స్. నేను మరొకరి వైపు చూడాలని అనుకోవట్లేదు. నువ్వు విమోచించేవాడు గనుక, నీ సేవకుల ప్రాణాన్ని విమోచించడంలో నిన్ను మించిన వారు లేరు గనుక నీ శరణు జొచ్చుచున్నాను. మనందరం కూడా చిన్నప్పుడు కొన్ని ఆటలు ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక ఆట ఉండేది, అటు ఇటు పరిగెత్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి శరణం అని చెప్పగానే ఇంక వాళ్ళని ఏం అనకూడదు అనమాట కదా. ఆ శరణం అని చెప్పి వాళ్ళు ప్రక్కనే నిలబడాలి, దూరంగా నిలబడి శరణం అంటే పట్టుకెళ్ళి 4 ఉతికేసేవారు. దగ్గరికి వచ్చి టచ్ చేసి శరణం అన్నప్పుడు ఇంక వాళ్ళని పట్టుకోకూడదు కదా. ప్రభువును కూడా అలాగే ఆయన గట్టిగా పట్టుకు, లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, ఐ డిపెండ్ ఆన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యువర్ పర్పస్, ఐ ట్రస్ట్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని నిన్ను నమ్ముతున్నాను ప్రభు అని దేవుని మీద ఎవరైతే ఆధారపడతారట వారిలో ఏ ఒక్కరూ కూడా, లిసన్ టు మీ అగైన్, వారిలో ఏ ఒక్కరూ కూడా అపరాధులుగా ఎంచబడరు. వాట్ ఎ రిఫ్రెషింగ్ ప్రామిస్ ఇట్ ఈస్, వాట్ ఎ అప్లిఫ్టింగ్ ప్రామిస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద వర్డ్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నేను నీ బిడ్డగా అనుకుంటున్నాను ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఆయన మీద ఆధారపడుతున్నారో వారిలో ఏ ఒక్కరు కూడా అపరాధులుగా మిగిలిపోరో. ఇంతకన్నా ఆనందం ఇంకేం కావాలి మానవ జీవితానికి? ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి? యు ఆర్ క్లెన్స్డ్ అండ్ యు ఆర్ వాష్డ్, యు ఆర్ రెడీమ్డ్, యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ పొజిషనల్లీ శాంక్టిఫైడ్ వెన్ యు యాక్సెప్ట్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, అపరాధులుగా ఏ ఒక్కరు ఎంచబడడం లేదు. చాలా మందిలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒకలాంటి గిల్ట్ వారు మోస్తూ ఉంటారు. నా పాపాలు ఇంకా క్షమించబడలేదేమో, నేను ఇంకా దేవుని బిడ్డను కాలేదేమో, దేవుడు నా ప్రార్థన వినడేమో, వాక్యం నన్ను ప్రభావితం చేయట్లేదేమో అన్న ఆలోచనలు, అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఇఫ్ యువర్ రెపెంటెన్స్ ఇస్ ట్రూ, నీ పశ్చాత్తాపం నిజమైందైతే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవే. హల్లెలూయా. నీ పశ్చాత్తాపం నిజమైనదైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వినమ్రతను వేడుకుని కనుక ఉండుంటే ఆయన ఖచ్చితంగా తన రక్తంతో నీ పాపాలను ఏం చేశాడు? ఆయన కడిగేశారు. ఆయన కొన్ని సందర్భాల్లో నీ పాపాలను నువ్వన్నా జ్ఞాపకం చేసుకున్నావు, కానీ నీకు వాగ్దానం చేసిన దేవుడు మాత్రం ఏం చేయడంటే వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఆయన మన పాపములకు ప్రతీకారము ఆయన చేయలేదన్నాడు, ప్రతిఫలం ఇవ్వలేదట, మన పాపాలని విడుదల చేశాడు ఆయన. యూ డోంట్ హ్యావ్ టు బీ అండర్ ది యోక్. నువ్వు ఒక కాడి క్రింద ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ రిడీమ్డ్, ఐఎమ్ రిడీమ్డ్, ఐఎమ్ శాంక్టిఫైడ్. దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమైన దేవుడు మనల్ని ఎంచాడట. మనలో ఏ ఒక్కరు కూడా ఎంచబడ్డానికి యోగ్యులం కాదు, కానీ ఆయన నమ్మినప్పుడు the most precious gift that we can get from the Lord is this: God counted us for righteousness. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాడనే మాట అక్కడ రాయబడింది. అయితే ఈ మాటలని చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇంకొంచెం లోతుగా ధ్యానం చేసి, దేవుడు మనల్ని ఇంతగా ఎంచినప్పుడు మనము ఎంచవలసిన విషయాలు ఏంటనేది పరిశీలన చేశాను. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాడట. ఎందుకు అంటే మనము ఎంచవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఊరకనే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. నీ ఇష్టానుసారం బ్రతికేస్తామని దేవుడు నీతిమంతులుగా నిన్ను నన్ను తీర్చిదిద్దలేదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ బిహైండ్ దట్. దేవుని ఒక ఉద్దేశం. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దేశాడు కాబట్టి నేను ఎలా బ్రతికేసినా పర్వాలేదు,
నా సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు నెరవేర్చుకుంటానన్న ఆలోచన ధోరణిలో చాలామంది ఉన్నారు. నో మై ఫ్రెండ్, దేవుడు అంతగా నీ కొరకు శ్రమపడి, అంతగా నీ కోసం ప్రాణం పెట్టి, అంతగా నీ కోసం రక్తం కార్చి, ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ ఇచ్చి, వాటిని తగిన సమయంలో నెరవేర్చి, గుండెల నిండా నీకు ధైర్యాన్ని ఇచ్చి, హృదయం నిండా దేవుడు తన సన్నిధితో నింపి, తన పరిశుద్ధాత్మతో నేను అభిషేకించి, తన సంఘంలో నిన్ను చేర్చి, తన మహిమ కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్న దేవుడు వేటిని ఎంచువారంగా మనం ఉండాలని ఆశిస్తున్నాడు అని కనుక ప్రశ్నించుకుంటే, లేఖనాల్లోంచి కొన్ని విషయాలు త్వరగా నేను తెలియజేసి నా అంశాన్ని ముగిస్తాను. ఈ సందేశం ద్వారా మీలో చాలామందిలో ఆధ్యాత్మిక జీవితంలో ఒక కనువిప్పు రావాలనేదే దేవుని సేవకుని నాకు ఆలోచన. మనం ఎంచాల్సినవి ఏంటి, మనం ఎంచవలసిన విషయాలు, మనం లెక్కించాల్సిన విషయాలు ఏంటి, మనం లక్ష్య పెట్టాల్సిన విషయాలు ఏంటో ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అందరూ జాగ్రత్త వినండి. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తాము. 23వ అధ్యాయం 12వ వచనంలో మాట ఉంది, చూడండి. Shall we all open our Bibles to the book of Job, chapter 23 and verse 12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను, చూడండి, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎక్కువగా ఏం చేశాను నేను? ఎంచానన్నాడా లేదా? ఎంచాడు. ఆయన ఆజ్ఞలను మరచి నేను తిరగటం లేదు, ఆయన ఆజ్ఞలను విడిచి నేను తిరగట్లేదు. రెండో మాట చాలా బాగుంటుంది, చూడండి. నా స్వ అభిప్రాయము కన్నా ఎవరి మాట ఎక్కువగా ఎంచాను నేను? ఆయన నోటి మాటను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇది ఎంతమంది జీవితాల్లో నెరవేరుతుందనేది ప్రశ్న. బైబిల్ చదువుతాం మనం చాలాసార్లు కదా, ఈ వచనాన్ని మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. నా సొంత ఆలోచనల కన్నా, నా సొంత తలంపుల కన్నా, నా స్వ అభిప్రాయం కన్నా, నాకు అనిపించింది నేను చేసేయాలన్న ఆలోచన కన్నా ఒక క్రైస్తవుడు ఎవరి మాటకు విలువిస్తాడట? దేవుని మాటకు విలువ. ఆయన మాటను ఎంచడం. ఆయన నన్ను నీతిమంతుడిగా ఎంచాడు కనుక విశ్వాసం ద్వారా నేను ఎంచాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మాటను నా అభిప్రాయాల కన్నా ఎక్కువగా ఎంచుచున్నాను. ఎప్పుడైనా మన జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సిన ఒక స్థలంలో మనం ఉన్నప్పుడు, లేదా ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు చాలా రకాలైన అభిప్రాయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో దేవుడు ఏదైనా ఒక డైరెక్షన్ మనకి ఇచ్చినప్పుడు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఈ విధానంలో నువ్వు నడవాలి, నువ్వు ఇలా బ్రతికితే నా నామానికి మహిమ ఉంది అని దేవుడు చెబితే, వెంటనే అపవాది అదే మాటకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేవుని మాటను వక్రీకరిస్తాడు. ది ఎనిమీ ఈజ్ వెరీ స్మార్ట్ ఇన్ ట్విస్టింగ్ ద వర్డ్. మొత్తం తీసాడు, దేవుని వాక్యాన్ని మొత్తం ప్రక్కన పెట్టాడు. ఉన్నదాన్ని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ట్విస్ట్ చేసేస్తాడు, బెండ్ చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క లక్షణమే అది. ఇది నిజమా అని ప్రశ్నించిన అపవాది హవ్వను ప్రక్కదారి పట్టించడానికి ఉపయోగించింది ఏంటో తెలుసా? ఈ పండు తిను దినమున మీరు ఎలా మారిపోతారన్నాడు? దేవతల వలె. తెలుగు బైబిల్లో దేవతలు అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో యూ షల్ బికమ్ లైక్ గాడ్. నువ్వు దేవుడు అయిపోతావు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక నీకు దేవుని అవసరం లేదు, దేవుని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చేతుల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫ్రీ. ఐ విష్ యూ సెలబ్రేట్ ట్రూ ఫ్రీడమ్ అన్నట్టుగా అపవాది ఉన్న మాటల్ని బెండ్ చేసేసాడు, ట్విస్ట్ చేశాడు. అక్కడే కదా హవ్వ దేవుని దూరం అయిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం అపవాది ఏవేవో బోధిస్తాడని. కాదు, కొన్నిసార్లు మనం విన్న వాటిని వక్రీకరించేస్తూ ఉంటాడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వ అభిప్రాయం. అపవాది కొన్ని తలంపులు తీసుకొస్తాడు. రెండోది, మూర్ఖత్వంతో నింపబడిన మన మనస్సు కూడా కొన్ని ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. దేవుని మాట విని నువ్వు ఏమి సాధిస్తావు? ఆయన మాటకు లోబడి ఏమి సాధిస్తావు? కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, నిందలు, అవమానాలు. ఒక ఆఫీసులో కావచ్చు, పని చేస్తున్న చోట కావచ్చు, ఒక సవాలు నీకు ఎదురైనప్పుడు, ఒక ఛాలెంజ్ నీ ముందున్నప్పుడు కాంప్రమైజ్ అయిపో. ఈజీగా ఉంటుంది లైఫ్. అలా కాని పక్షంలో కష్టాలు వస్తాయి, ఉద్యోగం పోద్దేమో, అందరూ నేను ప్రక్కన పెట్టేస్తారేమో, ఇవన్నీ ఎదుర్కోగలవా నువ్వు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వంతో నింపబడిన మనస్సు స్వాభిప్రాయాన్ని ఒకటి తీసుకొచ్చి ముందు పెడతాది. కానీ దేవుని బిడ్డలుగా మనం వేటిని ఎక్కువగా ఎంచాలట? దేవుని మాట, ఆయన నోటి మాట. బైబిల్ గ్రంథం ఆయన నోటి మాట కాదా? అందరూ చెప్పండి. దేవుని వాక్యం ఆయన నోటి మాట కాదా? ఖచ్చితంగా 100% కదా. ప్రతి మాట దేవుని మాటే. అంటే నా హృదయంలో పుట్టే ఆలోచనల కన్నా నేను దేవుని లేఖనాన్ని ఎక్కువగా ఎంచుతున్నాను. నా దేవుడు మాట్లాడుతున్న మాటలే నాకు ప్రాముఖ్యం. ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను ఎప్పుడు నిరర్ధకం చేయట్లేదు. దట్స్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్.
ఒక క్రైస్తవుని యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని వాక్యానికి నువ్వు ఇస్తున్న రెస్పెక్ట్, గౌరవం, ఆయన వాక్యానికి లోబడే మనస్సు నీలో ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీ స్వాభిప్రాయం కన్నా దేవుని మాటను ఎక్కువగా ఎంచుతున్నావా, లేదా నీ సొంత ఆలోచనలు బట్టి నడిచి వెళ్ళిపోతున్నావా? ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేయాలంటే కొన్ని రకాల వస్తువులు చాలా కావాలి. ఒకవేళ ఆ ఓడలో సరైన భోజన పదార్థాలు లేకపోయినా పర్లేదు, ఓడ వెళ్ళిపోద్ది. కానీ ఓడ ప్రయాణం చేయాలంటే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ఓడలో కెప్టెన్ ఉండాలి, ఆయన ఓడ నడిపించేవాడు ఉండాలి కదా. నేను ఆ సందర్భాల్లో ఎప్పుడైనా చిన్న చిన్న దేశాలు ఉంటాయి, ఐలాండ్స్లో ఉండే దేశాలు, క్రూజ్లో వెళ్ళిపోతే సరిపోదు. ఫ్లైట్ అంటే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి 1 గంట 2 గంటలు వెయిట్ చేసే లోపల 1/2 గంటలో క్రూజ్లో వెళ్ళిపోతాం అన్నమాట. అలాంటి కంట్రీస్ ఉన్నాయి. వాటికి వెళ్ళేటప్పుడు ఆ క్రూజ్ పైలట్స్ని లేదా క్యాప్టెన్స్ని చూస్తూ ఉంటే, ఆ క్యాప్టెన్ చాలా చక్కగా వెల్ డ్రెస్డ్ క్యాప్టెన్, చాలా చక్కగా క్రూజ్ నడిపిస్తూ ఉంటాడు. అతని ఎఫిషియన్సీ ఎప్పుడు బయటపడద్దంటే, ఎప్పుడైనా అలల ఉధృతి పెరిగినప్పుడు నిజమైన క్యాప్టెన్ యొక్క ఎఫిషియన్సీ బయటకు వస్తుంది. స్మూత్ సీలో ఎవరైనా చాలా చక్కగా నడిపిస్తారేమో, కానీ రఫ్ సీలో ఆ ఓడను తీసుకెళ్తాం. దే షుడ్ బి ఎ క్యాప్టెన్ ఫర్ ఎవ్రీ షిప్. క్యాప్టెన్ ఉంటే సరిపోదు, షిప్లో ఇంధనం ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఇదివరకు తెరచాప పడవలు, సెయిలింగ్ బోట్స్ అంటారు వాటిని. తెరచాప పడవలు అంటే గాలి ఎటు వేస్తే అటు ఆ చాపలను అడ్జస్ట్ చేసేవారు అన్నమాట. ఆ విధానంలో పడవలు ముందుకు తీసుకెళ్ళారు. కానీ టైటానిక్ నుంచి ఇంజిన్స్ ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. లేదా డీజిల్ ఇంజిన్స్ కావచ్చు, లేదా బొగ్గుతో నడిచేవి కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు షిప్పులు మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద షిప్ అనిపిస్తుంది. అదొక ప్రపంచం అనమాట, అదొక ప్రపంచం. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. ఇంధనం కావాలి. వారు ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఏ డెస్టినీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో, దానికి కావలసిన ఇంధనం కన్నా ఇంకొంచెం ఎక్కువే నింపుకుంటారు. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎక్కడైనా ఆగిపోవాల్సి వచ్చినా, లేదా రీరౌట్ చేయాల్సి వచ్చినా ఇంకొంచెం ఇంధనం కావాలన్నట్టుగా, మరీ ఎక్కడైనా కనుక ఇంధనం అయిపోయి ఇబ్బంది అయితే వేరే ఓడల్లోంచి మరలా ఇంధనం తీసుకొచ్చి నింపుతూ ఉంటారు. తర్వాత సంగతి. అయితే ఓడ నడవడానికి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ ఓడ క్రింద రడ్డర్ అని ఉంటుంది. దాన్ని ఏమంటారంటే చుక్కాని అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? చుక్కాని, రడ్డర్. ఇంత పెద్ద ఓడ ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనేది ఆ రడ్డర్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఆ పైలట్ దాన్ని కదుపుతున్నప్పుడు అది ఎటు వెళ్ళాలి, చిన్నగానే ఉంటుంది, అది పెద్ద ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు. ఆ చుక్కాని కనుక లేకపోతే ఓడ నడవదు. ఎందుకంటే లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, టర్న్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా ఆ రడ్డర్ని కంట్రోల్ చేస్తుంటాడు ఆ క్యాప్టెన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ కంపాస్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం, దిక్సూచి అనేది కూడా చాలా ప్రాముఖ్యమే. దాన్ని బట్టి ఎటు వెళ్ళాలనేది వాటర్లో నిర్ణయం తీసుకుంటారు. ఆ రడ్డర్ యొక్క ప్రాముఖ్యత, చుక్కాని ప్రాముఖ్యత ఎంత గొప్పది అంటే, ఎంత పెద్ద వాడైనా సరే మీరు ఎప్పుడేం చూడండి, ఆ క్రింద ఫ్రంట్లోనే ఆ చుక్కాని ఉంటుంది. అది ఇటు ఇటు తిరగడం ద్వారా ఆ డైరెక్షన్స్ మార్చుకుని పైలట్స్ లేదా క్యాప్టెన్స్ వెళ్ళిపోతుంటారు. గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఎ రడ్డర్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని వాక్యం కూడా మన జీవితాల్లో ఒక చుక్కాని లాంటిదే. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎటు వెళ్తే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. సమర్థవంతమైన, ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఏం చేయాలో, యూ షల్ బి డైరెక్టెడ్ ఫ్రమ్ ద వర్డ్. దట్స్ ద రీజన్ యాజ్ ద మెన్ ఆఫ్ గాడ్ వీ ఆల్వేస్ అర్జ్ యూ టు రీడ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి, వాక్యాన్ని మీ హృదయాల్లో నింపుకోండి, మీ మనస్సుల్లో నింపుకోండి అని పదే పదే చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ఎనిమీ స్కీమ్స్. అపవాది యొక్క కుతంత్రముల నుండి నిన్ను దూరం చేయాలి అంటే అది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ వాల్యూ టు ద వర్డ్, నువ్వు ఎంతకాలం అయితే దేవుని వాక్యాన్ని అన్నిటికన్నా ప్రథమైన స్థానంలో ఉంచుతావో, ప్రయారిటీ ఇస్తూ ఉంటావో, యూ కెన్ లీడ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్, ఎఫెక్టివ్ లైఫ్. ఒక సమర్థవంతమైన, ఫలవంతమైన జీవితం నువ్వు జీవిస్తావు. దైవజనుడు అంటున్నాడు, నా స్వాభిప్రాయాలు చాలా ఉండుండొచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని చాలా చాలా అభిప్రాయాలు నాకు ఉండొచ్చేమో, కానీ ఫైనలీ ఎట్ ది అవుట్సెట్ ఐ గివ్ ప్రయారిటీ టు ద వర్డ్స్ ఆఫ్ మై గాడ్. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు నన్ను తప్పుడు మార్గాల్లో ఆయన నడవనివ్వడం, సరైన మార్గంలో నడిపిస్తాడు ఆయన.
నా కార్యములు సఫలం చేసే దేవుడు, నన్ను ఎలా నడిపించాలన్న దేవునికి తెలుసు. నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? స్వాభిప్రాయం కన్నా దేవుని మాటను ఎక్కువగా ఎంచుతున్నావా? ఒకవేళ ఎంతవరకు ఎంచలేదేమో, బంధువుల మాటలు నీకు ప్రాధాన్యమేమో కదా. నీ కుటుంబంలో వివాహం జరుగుతుంది, లేదా ఒక ఫంక్షన్ జరుగుతుందో, లేకపోతే ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే వాక్యానుసారం చెయ్యాలన్న ఆలోచన నీలో ఉందా? లేదా బంధువులండి వాళ్ళు ఒప్పుకోరండి, ఇవి చేయకపోతే బంధువులు ఫీల్ అవుతారండి. ఫీల్ అయితే అవుతారు. నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నది ఫీల్ అవ్వలేదా? వాళ్ళు అవుతారు. బంధువులు అంటేనే ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు నిర్ణయాలు మార్చేసుకునేది, వాళ్ళ కోసం నువ్వు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి కొన్నిసార్లు బంధువుల్ని సంతృప్తిపరచాలనా ఆ విషయంలో జయించడం నేర్చుకోను. ఇంకెంతకాలం బంధువులను బంధు ప్రీతితో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వ్యర్థమైన ఆచారాలు సంప్రదాయాలన్నీ కూడా తీసుకొచ్చి కొన్నిసార్లు నీ క్రైస్తవ జీవితాన్ని డైల్యూట్ చేసుకుంటావు, పలచన చేసేసుకుంటున్నావు. స్నేహితులండి, వెస్లీ గారు, నేను స్నేహితులకి ఇచ్చే విలువ ఇంకెవరికి ఇవ్వనండి, నా భార్యకు కూడా ఇవ్వనండి, నా పిల్లలకు కూడా ఇవ్వనండి, నా స్నేహితులు నాకు ముఖ్యం అండి. ఎంతమంది నీ స్నేహితులు నేను తప్పుదోర పట్టించలేదు? ఎన్ని ఆదివారాలు నేను దేవుని మందిరాన్ని దూరం చేయలేదు? ఎన్నిసార్లు అక్రమైన మార్గం నేను నడిపించలేదు? ఒకసారి ఆలోచించాయి. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే ఆ కొటేషన్ మనకు చాలా ఇష్టమే. నీకు అన్నీ ఉన్నప్పుడు నీతో ఉన్న స్నేహితుల కన్నా నీకు అవసరతలో ఉండే స్నేహితులు ఉంటారు చూసావా, వాళ్ళు కదా నిజమైన స్నేహితులు. యేసయ్య అన్నాడు, మీరు ఇకపైన నాకు దాసులు కాదు, నేను మిమ్మల్ని ఎలా చేసుకుంటున్నాను? నా స్నేహితులుగా. యేసయ్య కన్నా ఉత్తమమైన స్నేహితుడు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెంతకాలం తమ్ముడు లోక సంబంధమైన స్నేహితులు నమ్మి పాడైపోతున్నావు? యవనస్తులు జాగ్రత్త వినాలి. ఎవడో ఒకడు వస్తాడు, అరే ఆదివారం దేవుని మందిరం ఏంటరా, అది మనకేంటరా, అది మందిరం ముసలోళ్ళకరా, అది దేవుని మందిరం. భక్తి భావం, భక్తి పారవశ్యం ఎప్పుడు రావాలి అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత. యంగ్ లైఫ్, యూత్ ఎంజాయ్ చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, యంగ్ లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్, కరిగిపోకముందే ఆస్వాదించే. అప్పుడే అయిపోయింది నీ జీవితం, ఎప్పుడో కరిగిపోయింది, ఇంకా కరిగిపోవడం ఏంటి? లోక సంబంధ విధానాల్లో ముందుకెళ్తున్నావే. స్నేహితులు చెప్పే ముఖ్యం కదా. కొంతమందికి రాజకీయవేత్తల మాటలు చాలా ముఖ్యం. ఆ మాటల కోసం చొక్కాలు చింపేసుకుని రోడ్ల మీద దొరిలేసి బెకారోళ్ళ తయారైపోయి, ఇంకా సినిమా యాక్టర్ల మాటలైతే ఇంకా కొంతమందికి ఇంకా శిరోధార్యం అనమాట. శిరోధార్యం అంటే మా హీరో గారు ఇలా చెప్పారండి. ఆ డైలాగులు, వాళ్ళు ఎక్స్ప్రెషన్లు, వారి యొక్క జెస్చర్స్, ఇవన్నీ కూడా చాలామంది చాలా ఈజీగా ఏం చేస్తూ ఉంటారు. ఆయన కొంతమందికి ఎక్కడెక్కడో దొరదొత్తుంటే గోక్కుంటే అవి కూడా ఏమైపోతున్నాయి చెప్పండి ఈ రోజులు. నిజమే, మా హీరో గారు గోక్కున్నారండి. మనకు దొరద రాకపోయినా ఏం చేయాలండి? గోక్కోవాలండి. వాళ్ళు ఏది చేస్తే అది కెమెరాల ముందు నీకు అది ఏమైపోతుంది, ఇంక చేయకపోతే చచ్చిపోతారు అన్నట్టుగానే చాలా ఉంది కదా. నో, మనుష్యుల మాటల కన్నా, వారి ఆలోచనల కన్నా, వారి ఫిలాసఫీల కన్నా. జిడ్డు కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉంటాడు, ఫిలాసఫర్. ఆయన వీడియోలు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో తీసుకొస్తాం. మన ఇండియన్ ఆయన యూరోప్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని తన ఫిలాసఫీతో. నేను కూడా ఒకసారి ఏదో వీడియో వస్తే అసలు ఏం చెప్తున్నాడో తెలుసుకుందామంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వడి మాట వినక్కర్లేదు, నీ మాట నువ్వే విను. ఈజ్ ఇట్ వాట్ ద బైబిల్ సేస్? దేవుని వాక్యం చెప్పే మాట అదేనా? నువ్వు ఎవరి మాట వినక్కర్లేదు, నీ మాట నువ్వే వినంటే మరి ఎన్నిసార్లు నువ్వు గుంటలో పడలేదు నీ మాట నువ్వు విని? క్రైస్తవ జీవితం ఎవడి మాట వాడు వినేయడం కాదు, అందరం కలిసి దేవుని మాట వినడం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్, దేవుని మాట, ప్రభావవంతమైన దేవుని మాట, శక్తిగల దేవుని మాట. అందులో బట్టి ఇక్కడ దావీదు అన్నాడు, నా స్వ అభిప్రాయము కన్నా నేను ఎవరి మాటను ఎక్కువగా ఎంచుతున్నానో దేవుని మాటను. ఈరోజు నేను ఎంచుదాం. ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచాడు గనుక మనం ఎంచవలసిన విషయం ఏంటి అంటే, ప్రభువా నా సొంత ఆలోచనల కన్నా, నా సొంత తలంపుల కన్నా, నా హృదయంలో పుట్టే ఆ కోరికల కన్నా, లేదా నా ఆశల కన్నా, నా ఉద్దేశాల కన్నా నీ ఉద్దేశము, నీ ఆశలు, నీ ఇష్టము, నీ చిత్తము, నీ మార్గము, నీ క్రియలో నాకు ప్రాముఖ్యం అని ఎవరైతే దేవుని కొరకు నిర్ణయించుకుంటారో అలాంటి వాళ్ళు జీవితంలో నిజంగా సఫలత సాధిస్తారు, నిజంగా ఆశీర్వాదాలకు వస్తారు వాళ్ళు. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గర రండి. ఒక క్రైస్తవుడు ఎంచాల్సిన విషయాలు ఏంటి అని ఆలోచన చేస్తుంటే, మొదటగా దేవుని మాటను ఎంచాలి అని విన్నాం.
రెండవది మనం ఎంచాల్సిన విషయం ఏంటి అంటే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. అందులో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 8 and verse 19 చదవండి. జకరియా గ్రంథం 8:19. సైన్యములకు అధిపతికి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని నాలుగో ఉపవాసము, నెలలో ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో ఉపవాసం. యోధా ఇంటి వారికి సంతోషమును. చూడండి, వీళ్ళు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసాలు చేస్తున్నారట. ఇప్పుడు దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును గనుక సత్యమును మీరు సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు. నెంబర్ 1, నీవు చేస్తున్న ఉపవాసాలను దేవుడు మనోహరమైన పండుగలుగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టుడే. 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం చేయడం తప్పు నేను అంటలేదు. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడంటే నీవు చేసే ఉపవాసాలనట దేవుడు ఎలా మారుస్తాడట? ప్రతిష్ట మనోహరములకు పండుగలుగా దేవుడు మారుస్తున్నాడు. గాడ్ ఈస్ గోనా టర్న్ యువర్ ఫాస్టింగ్, గాడ్ ఈస్ గోనా టర్న్ యువర్ మౌర్నింగ్ ఇంటూ ఎ ఫెస్టివల్. ఉత్సాహంతో నింపబడిన పండుగలుగా దేవుడు మారుస్తున్నాడు. దేవుని బిడ్డ విను, ఈరోజు ఏదైనా ఒక విషయం కోసం దేవుని సన్నిధిలో గోజాడుతున్నావేమో, ప్రార్థిస్తున్నావేమో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఈ విషయం జరగాలి నా జీవితంలో, దేవుని యొక్క చిత్తం నా జీవితంలో జరగాలి, ఈ విషయంలో నేను సఫలత సాధించాలనే ఒక ఉపవాస ప్రార్థన చేస్తుంటే నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడంటే ఆ ఉపవాస ప్రార్థనను లేదా ఆ విన్నపములను నీవు చేస్తున్న ఆర్తధ్వనిని దేవుడు మనోహరమైన పండుగలుగా మారుస్తున్నాడు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ థింగ్స్ లైక్ దాట్. దేవుడు నేను చేసిన ఉపవాసాలను లేదా నేను చేసిన ప్రార్థనలను మనోహరమైన పండుగలే చాలా మార్చాడు ఆయన. ఈరోజు ఒక సజీవ సాక్షిగా మీ ముందు నేను ఉన్నాను. ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను బలపరిచిన విషయాలు. నేను చిన్నప్పుడు మా అమ్మగారు చెబుతూ ఉంటారు, డీసెంట్రీ నాకు వచ్చినప్పుడు, ఒక భయంకర వ్యాధి డీసెంట్రీ వచ్చినప్పుడు డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సుమారుగా 9 రోజులు మంచినీళ్ళు కూడా త్రాగే పరిస్థితి లేదు. అసలే కొంచెం సన్నగా ఉంటానేమో, అన్ని రోజులు భోజనం మంచినీళ్ళు లేకపోయేసరికి నేను వాటర్ కనుక ఎప్పుడైనా త్రాగితే ఆ తర్వాత నేను కోలుకున్న తర్వాత ఆ వీక్నెస్లో ఆ వాటర్ అలా కనబడేదట, ఆ ధార అంత వీక్ అయిపోయాను నేను. డాక్టర్లు ట్రీట్మెంట్లు మారుస్తున్నారు కానీ ఏ వరకు కావడం లేదు. మా అమ్మగారు ఒక రోజున డాక్టర్ గారి మీద కేకలు వేసారు. సరే ఏంటండి మేము మీ దగ్గర తీసుకొచ్చాం, బిడ్డ రోజు రోజుకి నీరసించిపోతున్నాడు, ఏమవుతుందో తెలియట్లేదు. డాక్టర్ గారు చెప్పారు, అమ్మ మేము కూడా ప్రయత్నం చేయాల్సింది ఏదో చేస్తున్నాము. మరి మా వల్ల అయితే కావడం లేదు, ఇంకో డాక్టర్ని పిలుస్తానని చెప్పి మరొక స్పెషలిస్ట్ని ఎవరినో తీసుకొచ్చారు. ఆయన కూడా ఏదో చెప్పారు, ఏదో రకాలైన ప్రయత్నాలు. కానీ ఒక రాత్రి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రభువా, మా బిడ్డని సేవలో వాడబడాలి, ఈ శోధన నుండి మమ్మల్ని విడిపించు. ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు తల్లిదండ్రులు. దేవుడు స్వస్థపరిచి లేవనెత్తి, మా అమ్మగారు అంటూ ఉంటారు ఈరోజు, నాయన ఈరోజు నువ్వు ఒక దేశంలో ఉండి రేపొద్దున ఇంకో దేశం, నువ్వు ఎప్పుడు ఏ దేశాల్లో ఉంటున్నావు నాకు తెలియట్లేదు, కానీ దేవుడు నిన్ను బలపరిచిన విధానం మాత్రం చాలా గొప్పది. చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఈ బిడ్డ దేవుని సేవ చేయగలడా, ప్రభువులో వాడబడగలడా అని అనుకునేదాన్ని. కానీ దేవుని కొరకు ఎదురు చూచి వారు ఏ బలాన్ని పొందుతారు? నూతన బలం పొందుతారు. నూతన బలం. ఈ శక్తి ఎక్కడిది, బలం ఎక్కడిదంటే దేవుడి నుంచే. మీ ఉపవాసములను మనోహరమైన పండుగలుగా మార్చగలని సామర్థ్యం దేవునికి ఉంది. ఒకవేళ ఈరోజు కృంగిపోయి ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా ఈ విషయంలో అని కనిపెట్టి వచ్చావా? ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఉపవాసాన్ని, నీ ప్రార్థనను ఎల్లకాలం ప్రార్థనలుగానే దేవుడు ఉంచడం, వాటిని స్తుతిగా మార్చే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుని. జస్ట్ బిలీవ్ ఇట్, నమ్మంతే. 4వ నెలలో ఉపవాసం చేస్తున్నారట, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఈ ఉపవాసాలన్నీ కూడా దేవుడు మనోహరమైన పండుగలుగా మార్చే రోజు ఒకటి ఉంది. ద డే హ్యాస్ కమ్. ఆ సమయం వచ్చింది. చింతపడకు,
నీకెవరు లేరని బాధపడద్దు, ఒంటరితనంతో మూలుగుతున్నాను ఏడవద్దు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. ఎప్పుడైతే దేవుడు మనోహరమైన పండుగలుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే సత్యమును సమాధానమును ఎలా ఎంచాలట? ప్రియముగా ఎంచాలి, ఇష్టముగా ఎంచాలి. మనకిష్టమైన ఏంటి? ఈ రోజుల్లో మనం ఏమి ఇష్టపడుతున్నాం? కంటికి ఆకర్షణమైన వాటిని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. రుచికి ఆకర్షణంగా కనబడేవి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడైనా భోజనాలు జరుగుతున్నప్పుడు మనకిష్టమైన పదార్థం ఉంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు, కడుపు ఎరువు తెచ్చుకున్నా కొంచెం తినాలన్నట్టుగా. కొంతమంది చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి అని కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. ఆ సందర్భాల్లో నేను ఇజ్రాయెల్ దేశానికి కొంతమందిని టూర్ తీసుకెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం నేను చాలాసార్లు వెళ్ళాను, ఇప్పుడైతే వెళ్ళడానికి పరిస్థితులు అయితే అనుకూలించట్లేదు. రీసెర్చ్ కోసం కొన్నిసార్లు వెళ్ళాను ఇజ్రాయెల్ దేశంలో అనేక ప్రాంతాలను వ్యక్తిగతంగా దర్శించడానికి వెళ్ళాను. ఎందుకంటే నేను బోధిస్తున్న బైబిల్, నేను ప్రకటిస్తున్న బైబిల్ కల్పిత కథ కాదు, పుక్కిటి పురాణం కాదు, ఇది వాస్తవాల గ్రంథం, ఇది చరిత్రకు ఆధారమైన గ్రంథం. పర్సనల్గా తెలుసుకోవాలని చాలా ఆశ నాకు. వెళ్ళాను, చాలా ప్రాంతాలు తిరిగాను. ఆ తర్వాత కాన్ఫరెన్స్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, మీటింగ్స్లో దేవుని వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మన ప్రియులు ఎవరైతే ఉన్నారో, మన బైబిల్ వండర్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా మన మినిస్ట్రీలో మనతో కలిసి ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ చూడాలని ఉందండి మాకు అంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఆ సందర్భాల్లో 50 మంది టీం ఉంటారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత ఒక ఆమె దగ్గరికి వచ్చి ఒకరోజు అడిగింది బ్రేక్ఫాస్ట్ టైంలో. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటాయి? చక్కగా ఎగ్స్ ఉడకబెట్టిస్తారు, క్రొసాంట్లు ఉంటాయి, బ్రెడ్లు ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఈ చివరి నా చివరి దాకా ఉన్న టేబుల్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెడతారు. ఆ పైన అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, సాలడ్స్ ఉంటాయి. ఇంత హెల్దీ ఫుడ్, ఆ హెల్దీ ఫుడ్ తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఒక ఆమె వచ్చి అంటుంది, వెస్లీ గారు మనకు పెసరటుప్మా దొరకదండి అందే. అమ్మ దొరుకుతుందమ్మా, నిన్ను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దింపేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసి హైదరాబాద్లో దింపేస్తే బోల్డ్ పెసరటుప్మాలు ఇక్కడ. ఆవిడకి ఇజ్రాయెల్లో ఏం కావాలట? పెసరటుప్మా కావాలట, ఆవిడకి ఇష్టపడ్డది. మరి ఇప్పుడు మేము పెసరటుప్మాలు తయారు చేస్తే ఎలా కూర్చోవాలమ్మా ఇక్కడ? అవ్వదు, దేవుడిచ్చిన వీటితో తినేసాయంటే నాకేం అక్కర్లేదు బ్రేక్ఫాస్ట్ అని 2 గుడ్లు హ్యాండ్ బ్యాగ్లో వేసేసింది. మరి ఎప్పుడు తిందాం అనుకుందాం మనకు తెలియదు. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి లేకుండా ఉండలేమంటారు. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆమెను చూడకుండా ఉండలేనండి అని ఫోన్లో డీపీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆ స్క్రీన్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాలెట్లలో భార్య ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నా భర్తను చూడలేకపోతే నేను ఉండలేనండి, నా పిల్లల్ని చూడలేకపోతే ఉండలేనండి. దేవుడు అంటున్నాడు, సత్యము సమాధానమును నువ్వు అంత ప్రీతిగా ఎంచుతున్నావు జీవితంలో. ఆహార పదార్థాలు అంటే ఇష్టపడుతున్నావు, మంచిదే. ఆటలంటే ఇష్టపడుతున్నావు, మంచిదే. స్నేహితులతో కలిసి మాట్లాడడం అంటే ఇష్టపడుతున్నావు, మంచిదే. ఫోన్లో ఆన్ చేసి టీవీలో ఆన్ చేసి అవి ఇవి చూడడం అంటే నీకు చాలా ఇష్టం, మంచిదే. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, క్రికెట్ చూడడం అంటే చాలామందికి ఇష్టం, చూస్తున్నారు. ఏదో హైలైట్స్ కొంత సమయం చూడడం మంచిదే, గంటలు రోజంతా సమయాన్ని వ్యర్థం చేయడం అయితే సమర్థించబడే విషయం కాదు. అయితే కొంతమందికి అన్ని విషయాలు ఇష్టంగా ఉంటున్నాయి, కానీ చెప్పండి సత్యము సమాధానం ఏమవట్లేదు, చాలామందికి ఇష్టంగా ఉండట్లేదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అని దేవుడు ఎప్పుడు ఎంచుతున్నాడో తెలుసా? లేదా నీ క్రైస్తవం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడుతుందంటే సత్యమును ప్రియముగా ఎంచాలి, అంటే అబద్ధమును దగ్గరికి రావడానికి వీల్లేదు. సమాధానమును ప్రియముగా ఎంచాలి. అపవాది యొక్క లక్షణం ఏంటంటే కుటుంబాల్లో సమాధానాన్ని దొంగిలించాలని అపవాది యొక్క ఆలోచన. అప్పటిదాకా బాగానే ఉంటుంది వాతావరణం, కుటుంబంలో 4 ఉంటే ఎవడో ఒకడు మొదలెడతాడు. ఆ ఒక్క మాటతో ఏమైపోద్ది చెప్పండి? గొడవలు, గందరగోళాలు, సమాధానం చెదిరిపోదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తిట్టేసుకోవడం, ఇంకొంతమంది కొట్టేసుకున్నారేమో కూడా, భయంకరంగా ఇల్లు దాటి వెళ్ళిపోవడం, రోడ్ల మంచి కేకలేసుకోవడం, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం. ఆ పిల్లలు ఇంక నేను మళ్ళీ ఇంటికి రానని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఎక్కడో చోటి. ఇలాంటివన్నీ రావడానికి కారణం అపవాది సమాధానం దొంగిలించేస్తున్నాడు. అంతా బాగుందన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అసమాధానం వచ్చేస్తూ ఉంటుంది. అబద్ధాన్ని ప్రేమించే మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు చూడండి, అబద్ధాన్ని నమ్మేంత త్వరగా మనుషులు సత్యాన్ని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. ఎవరి గురించి అయినా ఒక రూమర్ని నమ్మేంతగా వాస్తవాన్ని మనిషి ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. ఎవరి గురించి ఒక రూమర్ ఎవరో క్రియేట్ చేస్తారు, ఒక పుకారు క్రియేట్ చేస్తారు. అది ఎంత ఇష్టంగా ఉంటుందంటే కొంతమందికి
ఎవరో జాబ్ ఇచ్చినట్టుగా, ఉద్యోగం ఇచ్చినట్టుగా పని కట్టుకుని మరి ఫోనుల్లో షేర్లు చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళకి పని కట్టుకుని ఆటోలు కట్టుకుని వెళ్ళిపోయి చెప్పేయడం కావచ్చు. ఇలాంటివి చెప్పడానికి కారణం ఉండదు తెలుసా? నువ్వు అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమంగా ఎంచుతున్నావు, కానీ సత్యాన్ని ఎంచట్లేదు. అపవాది అబద్ధమునకు జనకుడు అని బైబిల్లో రాయబడింది. కానీ మన దేవుడు సత్యవంతుడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. సత్యమైన మాటలను ప్రియముగా ఎంచుతున్నావా లేదా అబద్ధాలని ప్రియంగా ఎంచుతున్నావా? ఆలోచన చేయి. ఎవరి గురించైనా నీకు ఒక అబద్ధం చెప్పబడినప్పుడు అది వాస్తవమా కాదా, అది నిజంగా జరిగిందా లేదా, ఎవరైనా కరెక్ట్గా చూశారా లేదా, ఇలాంటి విషయాలు ఏం పరిశీలన చేయకుండానే భుజం మీదకి ఎత్తేసుకుని ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం అన్నట్టుగా నువ్వు లోకమంతా తిరిగి ఆ అబద్ధాలను ప్రచారం చేస్తున్నావా? దేవుడేమో నిన్ను సత్య సంబంధిగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఆయన నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదన్నాడు. ఎవరన్నారు ఆ మాట? యోహాను భక్తుడు. గాయుకు రాస్తూ, గాయు అనగా దేవుని సంఘానికి రిప్రజెంటేషన్గా ఉన్న ఆ గాయస్ అనబడే వ్యక్తికి రాస్తూ, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారనని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. నువ్వు సత్యాన్ని అనుసరించినప్పుడు, సత్యాన్ని ప్రేమించినప్పుడు, సత్య సంబంధిగా బ్రతికినప్పుడు దేవుడు ఆనందపడతాడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆనందపడడం కన్నా అత్యుత్తమైన పని ఇంకోటి ఏదైనా ఉందా? ఆలోచన చేయాలి. సమాధానమును ప్రేమగా ఎంచండి. కలహప్రియులు బహుశా నీ చుట్టూ ఉంటారేమో. ప్రతి చిన్నదానికి కలహాన్ని రేపేవాళ్ళు. నీ ప్రతి మాటను కూడా ట్విస్ట్ చేసి వేరే అర్థం తీసుకుని నువ్వు అన్నది ఒక విధానంలో అయితే దాన్ని మరొక విధానంలో ప్రజెంట్ చేసి కలహాన్ని రేపాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుందేమో. దావీదును దావీదు అన్నాడు, నేను కలహప్రియుని దగ్గర చిరకాలం ఉన్నాను, కానీ నేను కోరుకున్నది మాత్రం ఏంటి? సమాధానమే. దావీదే గనక కలహాన్ని కోరుకుంటే సౌలు ఉండగలిగేవాడా దావీదు ముందు? దావీదేమన్నా సామాన్యుడే? 6 మూరల జానుడు గొలియాతును ఒక్క రాయితో, ఒక్క స్టోన్తో మట్టి కరిపించేశాడు. ఆ స్లింగ్లో పెట్టి కరెక్ట్గా కొట్టగానే ఆ నుదుటిని తగిలిందట రాయి వచ్చి. దావీదులో ఉన్న ఫోకస్ ఎంత గొప్పదో చూడండి. గొలియాతుకి ఎక్కడా ఖాళీ లేదు, ఆ నుదురు ఒకటే ఖాళీగా ఉంది, అక్కడే కొట్టేశాడు దావీదు. తెలుసు దావీదుకి యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు. దావీదు పరిపాలనలో చుట్టూనున్న శత్రు రాజ్యాలన్నీ కూడా నోరు మూయించేశాడు. మోయాబీలు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, ఎదోమీయులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, అందరినీ నోరు మూయించాడు. అందును బట్టే సొలొమోను అత్యంత ప్రశాంతకరమైన వాతావరణంలో దేవుని మందిరాన్ని కట్టగలిగాడు. 7 సంవత్సరాలు కదా. ఎన్ని సంవత్సరాలు కట్టాడు సొలొమోను దేవుని ఆలయాన్ని? 7 years. 7 సంవత్సరాల వ్యవధిలో ఒక్క శత్రువు కూడా దాడి చేయలేదు యెరూషలేము మీదకి. మొత్తం అందరినీ కట్టుబడేశాడు. చుట్టూ అంతా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం సొలొమోను గారు చక్కగా కట్టేశాడు 7 సంవత్సరాల్లో. అంత వీరోచితమైన దావీదు సౌలును గనక మట్టి కరిపించాలంటే 2 నిమిషాలు కన్నా ఎక్కువ పట్టదు ఆయనకి. కానీ 2 సందర్భాల్లో సౌలును వదిలేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. కలహ ప్రియుని యొద్ద నేను ఉన్నాను. సౌలేమో కలహాన్ని కోరుకున్నాడు, కానీ దావీదు సమాధానాన్ని ప్రియముగా ఎంచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఏ గుంపులోనూ ఉన్నావు? ప్రతి చిన్నదానికి ద్వేషాన్ని, కలహాన్ని, గొడవను, గందరగోళాన్ని, ఎవరెంత పొలైట్గా మాట్లాడుతున్నా కొంతమంది ఇచ్చే ఆ రిప్లై ఎలా ఉంటుందో తెలుసా? దురుసుగా ఉంటుంది. బైబిల్లో మాట ఉంది, ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడట. అంటే అర్థం ఏంటన్నాడు? ధనం వచ్చిన తర్వాత కొంతమంది మాటల్లో మార్పు వచ్చేస్తుంది. దీనత్వంగా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు మాటలు ఒకలా ఉంటాయి. కొంచెం ధనం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? దురుసుగా మాట్లాడతారట, గాయపరుస్తారట. దేవుని బిడ్డలు అలా ఉండాలా? నువ్వు అభివృద్ధి చెందొద్దని నేను చెప్పట్లేదు, ధనం వద్దని నేను చెప్పట్లేదు. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం ఏంది ఏముంచొద్దు అన్నాడు, నమ్మిక ఉంచొద్దు అన్నాడు. ఆ 2 గనక నువ్వు నెరవేరిస్తే నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుడిని అపరిమితంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ చేతిలో దేవుడు ధనం పెడతాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ నీలో ఉండాల్సిందేంటో తెలుసా? ఆ ధనాన్ని బట్టి నీకేం రాకూడదు? గర్వం రాకూడదు. ఆ ధనాన్ని బట్టి నీకు అపనమ్మిక రాకూడదు. దీంతో ఏదైనా సాధించేయగలను అన్న ఆలోచన నీలో రావడానికి వీల్లేదు. చాలామంది అలాగే అనుకున్న ఈ రోజున రోడ్ల మీదకి వచ్చేసారు. రేమండ్స్ కంపెనీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో కదా. ఇదివరకు సూట్ వేసేవాళ్ళు అంటే సూట్ అంటే రేమండ్ అనమాట, ఆ క్లాత్, ఆ షాప్.
ఇట్స్ అ బ్రాండ్. కొన్ని కోట్ల రూపాయలు ఆర్జించాడు, కానీ ఒక రోజున తన సొంత కొడుకు తండ్రిని రోడ్డు మీద గెంటేశాడు. నీకు నాకు సంబంధం లేదు, ఆస్తి అంతా తీసుకుని ఏడ్చాడు తండ్రి, కళ్ళం నీళ్లు గార్చాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు చేతిలో పెట్టాడు కొడుకు చేతిలో. తండ్రి భోజనం పెట్టలేదు, రోడ్డు మీద గెంటేస్తే ఒక ఇంటర్వ్యూలో ఏడ్చాడు. కోట్లు కోట్లు సంపాదించాను కానీ నా కుమారుడి క్యారెక్టర్ మాత్రం ఇవ్వలేకపోయాను, గెంటేశాడు ఈ రోజున. మరి ఈ కుమారుడైనా బాగున్నాడంటే ఆ డబ్బంతా తీసుకెళ్ళి భార్య చేతిలో పెడితే భార్య తన్ని బయటికి గెంటేసింది అతన్ని. నిజమండి, జరిగింది ఇది, ఎంత మీరు చూడొచ్చు పేపర్లో. ఇప్పుడు అతను వచ్చి ఇంటర్వ్యూలో ఎడుతున్నాడు, భార్య నన్ను ఏం చేసి బయటికి గెంటేసింది. మరి గంట పోతే ఏం చేస్తావు, నువ్వు చేసిన పని అదే కదా, నీ తండ్రిని గెంటేసావు కదా నువ్వు. జాగ్రత్తగా గమనించిన తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే, మీ తల్లిదండ్రులు మీరు రోడ్ల మీద కనుక వదిలేస్తే, ఇలా జరగాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ బహుశా ఒక రోజు నీ పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉంటారేమో. అది ఆ వారసత్వంగా వచ్చేస్తుందేమో. ఒకవేళ నీ పిల్లలు బాగుపడి యేసయ్యను అంగీకరిస్తే నేను ప్రేమిస్తారేమో తర్వాత సంగతి, కానీ వాళ్ళు కూడా నీలాంటి మనసే కనుకుంటే నువ్వు ఏ చెప్పల్లో అయితే నీ తల్లిని భోజనాలు పెట్టావో కడిగి మరి, లేదా కడగకుండా కూడా పెట్టేస్తారు దానిలో. నువ్వు అందులో సందేహపడక్కల, ప్రిపేర్ అయిపోదానికి. వాట్ ఎవర్ యు సో టుడే యూ విల్ రీప్ వన్ డే. నువ్వు ఏదైతే ఈరోజు విత్తుతావో రేపు నువ్వు కోస్తావు దాన్ని. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సమయం ఉంది కదా, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా, నేను ఏది చేసినా చలామణి అయిపోతుంటే అవ్వదు. ఒక రోజున ఓడలు ఏమైపోతాయట, బళ్ళు అయిపోవచ్చు. మనుషుల్లో ప్రేమను సంపాదించుకో, నలుగురు స్నేహితులను సంపాదించుకో. నీ బతుకులో డబ్బులు కూడబెట్టి బికారిగా ఒంటరిగా ఒక రోజున బిక్కపోయి చచ్చిపోవడం కన్నా ఓ నలుగురు స్నేహితులని, కన్నీళ్ళు వస్తే తుడిచే నలుగురు స్నేహితులను సంపాదించుకో. అది జీవితం విలువ. ఒకరోజు నీ లోకాన్ని కనుక నువ్వు విడిచెళ్ళిపోతే గుండెలు బాదుకునే వాళ్ళు 100 మందిలో ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివే. అంతేగాని పోయాడా మంచి అయిందిలేండి, ఆడు పోవడమే బెటర్ అని అన్నారా, కర్స్. అది నీ జీవితం శాపం అన్నమాట. శాపాన్ని కూడగట్టుకున్నావు కానీ ఆశీర్వాదం అయితే లేదు. సమాధానాన్ని ప్రియంగా ఎంచుకున్నా ఉంటారు, కలహప్రియులు ఉంటారు, నీ ఆఫీసులోనే ఉంటారు, నీ కుటుంబాల్లో ఉండొచ్చు, నీ చుట్టూనే చాలామంది ప్రతిసారి గొడవకు నిన్ను ప్రోత్సహించాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ బీ కామ్, బీ పేషెంట్. చిరునవ్వు తప్ప ఇంకేమీ నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ చిరునవ్వే ఓ పెద్ద ఆయుధం అంటాను నేను కదా. AK-47 తీసుకొని ధనమని షూట్ చేయడం అంటే నీ చిరునవ్వే. అంతగా రెచ్చిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చిరునవ్వు నవ్వితే ఆడికి 4 సార్లు పొడిసేసినట్టే కత్తి పట్టుకుని, ఇంక అంతకన్నా హింస ఇంకోటి ఏమీ లేదు. గాడ్స్ పీపుల్. సహోదరులారా వినండి, మీ మామగారు నీ మీద విరుచుపడిపోతున్నాడా, ఒక్కసారి అలా చిరునవ్వు నవ్వండి, స్నేహితుడు అయిపోతాడు ఆయన. మీ అత్తగారి నీ మీద విరుచుపడిపోతుందా కోడలా, ఒక్కసారి చిరునవ్వు నవ్వు. దగ్గరికి వెళ్ళి అత్తమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక్క మాట, ఫ్రెండ్స్ అయిపోతారు మీరిద్దరు. లేదా నీ కోడలేని బాగా బాధిస్తుందా, ఒకరోజు మంచి జీడిపప్పు ఉప్మా వండిపెట్టే, మంచి ఫ్రెండ్స్ అయిపోతారు మీరు. ఎందుకమ్మా గొడవలు, గందరగోళాలు? జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? దెర్ ఈజ్ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం. సమాధానాన్ని కోరుకోండి, దేవుడు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెబుతున్న మాట ఇదే, సత్యమును సమాధానమును మీరు ఎలా ఎంచండి, ప్రియముగా ఎంచండి. స్వాభిప్రాయము కన్నా దేవుని మాటలను ఎక్కువగా ఎంచుతున్నాను అన్నాడు. ఇక్కడ లేఖనం ప్రకారం దేవుడు మీ ఉపవాసములను మనోహరమైన పండుగలుగా మార్చుచున్నారు కనుక మీరు సత్యాన్ని సమాధానాన్ని ప్రేమగా ఎంచండి. 3వ మాట దగ్గరికి వద్దాం చూడండి. కీర్తన గ్రంథం 137 కీర్తన 6వ వచనం, Psalm 137 and verse 6లో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించారు. ఆ మాట మనం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 137వ కీర్తన 6వ వచనం, నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే, నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. అంగిలికి ఏమైపోను గాక. మనం చెప్పుకుంటాం అలాంటి మాటలు ఏమన్నా. నాలుక అంగిలికి అంటించండి ఒకసారి అంటే ఇంకా మౌత్ ఓపెన్ చేయలేము అనమాట. నాలుక అంగులకి అంటించి ఇంకేం తినలేము మనం. వాస్తవానికి రుచినిచ్చేది నాలుక, అంగిల. మీకు 0 మార్కులు వస్తాయి. రుచి వచ్చేది అంగిలి, పైనుండే అంగిలి కదా. నాలుక మీద ఏదైనా మీరు ఆ పదార్థాన్ని పెడితే రుచి వెంటనే తెలియదు. అది అంగిలికి తగిలినప్పుడు ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. అందరం బట్టి రుచి అంగిలి తెలియజేస్తుంది. నాలుగు నేను తక్కువ చేసి మాట్లాడాను. ఆఫ్ కోర్స్
టేస్ట్ బడ్స్ అన్నీ కూడా నాలుక మీద ఉంటాయి, కానీ అంగిలి సహాయం లేకుండా ఆ టేస్ట్ అనేది మనకి తెలియదు. ఇప్పుడు నాలుక అంగిలికి అంటుకుపోయిందంటే నేను ఇంకేం తినలేకపోతున్నాను, నేను నోరు మూసేసుకున్నాను అని అర్థం. ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వేస్ట్. ఎప్పుడు అంటే నా ముఖ్య సంతోషము కన్నా యెరూషలేమును హెచ్చుగా ఎంచకపోతే. The spiritual meaning of this verse is this. I'm not talking about the physical Jerusalem. ఈ రోజున యెరూషలేం అనే పట్టణం ఉంది, ఈ భూమికి మధ్యలో ఉంటుంది. అది ప్రతి ఇంటర్నేషనల్ పేపర్లో, న్యూస్ పేపర్స్లో లేదా బ్లాగ్స్లో జెరూసలేం అనే మాట లేకుండా ఒక్క న్యూస్ కూడా ఉండదు. ఎందుకంటే అది భూమికి మధ్య ప్రాంతంలో ఉన్న ప్లేస్. అది ఒక కారణం అయితే ఆ ప్లేస్ ఈరోజున ప్రపంచాన్నంతా ఎందుకు ఆకర్షిస్తుందంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు సంచరించిన స్థలం, ఆయన మరణించిన ప్రాంతం యెరూషలేం. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోయి ఉండిపోద్ది అంతే. ఐఎమ్ నథింగ్. ఏంటి యెరూషలేమును హెచ్చుగా ఎంచడం? ఏముంది? కీర్తనకారుని పిలిచి యెరూషలేం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం, అక్కడ ఏముంది అంటే దైవజనుడు అంటాడు, యెరూషలేం అనగా దేవుడు కోరుకున్న స్థలం. ఇట్స్ ద చోజన్ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అండ్ గాడ్ పెర్ఫార్మ్డ్ సో మెనీ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ జెరూసలేం. Right from the life of Abraham till the death of Jesus and the resurrection of Jesus and the spreading of the gospel to the whole world happened in Jerusalem. బైబిల్ గ్రంథంలో మీరు ఏ గ్రేట్ ఈవెంట్ని మీరు తీసుకోండి, that will be based in Jerusalem. యెరూషలేంలో జరిగింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుని ఆలయం ఉంది. దేవుని ప్రజలు ప్రతి ఏటా వచ్చి అక్కడ అర్పణలు అర్పించేవారు, బలులు అర్పించేవారు. దేవుని మందిరానికి ఆయా సందర్భాల్లో చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఉన్నా అక్కడికి వస్తుండేవారు. Israelites they made a point to come to Jerusalem on certain occasions every year. ప్రతి ఏటా కూడా పస్కా పండుగ కానీ, మ్యాక్సిమం పస్కా పండుగ అందరూ వచ్చేస్తారు యెరూషలేంకి. పెంతెకోస్త్ అనే పండుగ 50వ రోజు, పస్కా నుండి మొదలు పెడితే 50వ రోజు కృతజ్ఞత తెలియజేసే పండుగ వచ్చేవారు. పూరీము పండుగ అని ఒకటి జరిగేది. పూరీము పండుగ అంటే తెలుసా మీకు? బైబిల్లో పూరీము పండుగ గురించిన ఆ గొప్ప విషయం. దేవుడు హామాను అనబడే ఒక దుష్ట వ్యక్తి చేతిలోంచి ఎంటైర్ జూయిష్ రేస్ని దేవుడు కాపాడాడు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఇశ్రాయేలు ప్రజలు పూరీము పండుగ ఆచరిస్తారు. దానికి కూడా చాలామంది యెరూషలేంకి వస్తారు. ఆ తర్వాత పర్ణశాలల పండుగని జరుగుద్ది, ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్. పర్ణశాలల పండుగ అంటే ఎవరెంత గొప్పవాళ్ళైనా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, ఒక వారం దినాల పాటు టెంటుల్లో ఉంటారు. వాళ్ళు వేసుకున్న చిన్న చిన్న పాకల్లో ఉంటారు. దాన్ని సుక్కోతు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్, గుడారాల పండుగ, ఇలాంటివన్నీ చాలా పేర్లు దానికి ఉంటాయి. టెంట్ల క్రింద ఉంటారు. వాళ్ళు చేదు ఆహారం తింటారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఎంత ధనవంతులైన పంచభక్ష పరమన్నాలు తినగలిగే అవకాశం ఉన్న ఆ రోజులను కూడా చేదు ఆహారం తింటారు వాళ్ళు. దట్ మీన్స్ you are a foreigner in this land. This earth is not permanent to us. ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. We are looking for something else. ఒక శ్రేష్టమైన దేశం కోసం మనం చూస్తున్నాం, ఒక రాజ్యం కోసం మనం చూస్తున్నాం. మనం ఈ భూమి మీద కేవలం పరదేశులము. క్రైస్తవంలో కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని అకేషన్స్కి వాటిని స్టిక్కర్ వేసి అతికిచ్చేసాం పాటలు, అవునా కదా? పరిశుద్ధ 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 ఏరండి పెళ్ళికొడుకు ఏడండి, ఇంకా రాడా? పెళ్ళికూతురు ఇంకా అది పెళ్ళిలోనే అన్నట్టుగా. కానీ అందులో వివాహాన్ని గురించిన ఒక మాట అందులో లేకపోయినా ఆ పాటను తీసుకెళ్ళేది పెళ్లి పాటని స్టిక్కర్ వేసాం. పరదేశులము ప్రియులారా మన పొరమేది కాదిప్పుడు. కొంచెం ఎక్కువసేపు పాడకండి, ఎందుకంటే ఆ పాటలో యూజువల్గా ఎక్కడ పాడతారు? మృతదేహముల దగ్గర పాడే పాట అది. వాట్ ఎ మీనింగ్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. ఈ లోకంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదే, ఏదో ఒక రోజు ఏ ఒక్కరూ వెళ్ళిపోవాల్సిందే కదా. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్ టు బిలీవ్. దేవుడు ఏదో ఒక రోజున మనల్ని తన నిత్యరాజ్యాన్ని పిలిచేస్తాడు. ఆయన తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, నరులారా తిరిగి రండి అని దేవుడు ఏం చేస్తారట? పిలుస్తారు. దేర్ విల్ బి ఎ డే యు విల్ రిసీవ్ హెవెన్లీ కాల్.
Are you ready? Are you ready to face Jesus on that day? ఇశ్రాయేలు ప్రజలు ఆ పండుగ చేసేటప్పుడు అందరూ వచ్చేస్తారు యెరూషలేంకి వస్తే. ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలు యెరూషలేంకి రావడానికి పూర్వదినాల కారణం, దే కమ్ టు జెరూసలేం అండ్ దే వర్షిప్ ద లార్డ్. వీళ్ళని చూసి చాలామంది అన్యులైన వారు కూడా, లేకపోతే మిగతా వారు కూడా యెరూషలేంకి రావడం సర్వసాధారణం అయిపోయింది. అలా అని చెప్పి ఇప్పుడు మనందరం కూడా టికెట్లు కొనుక్కొని యెరూషలేం వెళ్దామని నేను చెప్పట్లేదు. కొంతమంది అడుగుతుంటారు, ఏమండి యెరూషలేం దర్శించిపోతే మా పరలోకం లేదని. ఎవరన్నారమ్మా? ఇజ్రాయేల్ చూడకపోతే పరలోకం లేదా అండి? డబ్బులుంటే వెళ్ళు, పర్లేదు, చూడు, అంతేగాని అక్కడికి వెళ్ళి నడిచేసినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్తావని ఎక్కడ లేదు బైబిల్లో. ప్రభువు నడిచిన మార్గాలు చూడడం ఆశీర్వాదమే, కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆశీర్వాదమే, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడడం ఆశీర్వాదమే. కానీ అక్కడికి వెళ్ళినంత మాత్రం, ఇజ్రాయెల్ వెళ్ళినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. పరలోకానికి వెళ్ళే ఆ క్రైటీరియా వేరుగా ఉంది. ఆల్ దీస్ పీపుల్ కమ్ టు జెరూసలేం టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడానికి దేవాలయానికి వస్తున్నారు. ఇప్పుడు స్పిరిచువల్లీ మనం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? నా ముఖ్య సంతోషము కంటే, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుశా లోకానుసారమైన ఆనందాలు ఇచ్చే స్థలాలు చాలా ఉన్నాయేమో, క్లబ్లు, పబ్బులు, అవి ఇవి, ముసలమ్మ ముచ్చట్ల కేంద్రాలు, అవి ఇవి చాలా ఒకవేళ శారీరకంగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వచ్చేమో. కానీ నాకు అవన్నీ ముఖ్యం కాదు, దేవుని మందిరమే నాకు ముఖ్యం. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఐ ప్రిఫర్, ఐ వాల్యూ, ఐ రెస్పెక్ట్, ఐ ఆనర్ ద హౌస్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని మందిరమును నేను హెచ్చుగా ఎంచుచున్నాను కాబట్టే 8 గంటల ఆరాధనకి 10 గంటలకు వస్తున్నాను. అంతేనా? దేవుని మందిరమును నేను హెచ్చుగా ఎంచుచున్నాను గనుకనే 7 గంటల ఆరాధనకు 9:30కు వస్తాను ముగింపు రాత్రికి. నీ ముఖ్య సంతోషాలు ప్రక్కన పెట్టాలి దేవుని మందిరం గుర్తొచ్చినప్పుడు. దేవుని మందిరానికి రావడం అనేది ఇట్స్ నాట్ యువర్ లీస్ట్ ప్రయారిటీ. పనులన్నీ అయిపోయిన తర్వాత అన్నీ చక్కపరుచుకుంటా, వండేసావా మటన్ కూర, వండేసావా మా చికెన్ ఫ్రై చేయలేదా, అదంతండి పావుగంట చేసేస్తాను ఉండండి, బట్టలు ఉతికేసి కూరలు వండేసుకుని ఇల్లంతా తుడిచేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి. అందరూ వెళ్ళిపోతున్నారేంటి? మరి అయిపోయింది అప్పుడే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు దేవుని మందిరానికి? అంతా అయిపోయి అందరూ కూడా ప్రైజ్లో చెప్పుకుని వెళ్ళిపోతున్నప్పుడు వస్తున్నావు నువ్వు. అదే నా దేవుని మందిరం హెచ్చుగా ఎంచడం అంటే. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు క్రమపరచబడితే అన్ని విషయాల్లో క్రమపరచబడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మన భాషలో చెప్పేసుకోవాలంటే, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు సెట్ అయిపోతే అన్ని విషయాల్లో ఏమైపోతావు? సెట్ అయిపోతావు. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం చెప్పండి? 8 o'clock ట్రైన్ అంటే ఎన్ని గంటలకు వెళ్తాం? మనస్ఫూర్తిగా చెప్పండి. సూపరు, 7 గంట. ఎందుకనగా మనము రైల్వే స్టేషన్లో ఆ బెంచ్ మీద కూర్చుని సమోసాలు, పల్లీలు, ఇంకేంటి జీడిపప్పులు అవన్నీ తినే లోపల ఇప్పుడు ట్రైన్ వస్తుంది. 8 గంటల ట్రైన్కి 7 గంటలకు వెళ్ళి కూర్చుంటున్నావే. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎన్ని గంటలకు వెళ్తావు? 7 గంటలకు అమ్మ రేపు అపాయింట్మెంట్ ఇచ్చామన్న కానీ ఎన్ని గంటలకు వెళ్తారు? 6, 6:30. రాజమండ్రిలో డాక్టర్ గారు ఉన్నారు, పేరు చెప్పనులేండి. ఆయన అపాయింట్మెంట్ కోసం అంటే అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి గేట్ల దగ్గర నిలబడతారంట. అలా హీస్ ద బెస్ట్ డాక్టర్. ఆయన చూస్తే ఏ రోగమైనా పోద్దేమని అనుకుని ఆ గేటు దగ్గర కనీసం వాళ్ళు బెంచులు కూడా వేరేట ఎవరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ చెట్ల కింద రోడ్ల మీద అలా కూర్చుని ఉంటారు. ఉదయం 6 గంటలకి డోర్ తిరిగానే గబగబా వెళ్ళిపోయి అపాయింట్మెంట్. ఎందుకంటే ఆయన రోజుకు 100 చూస్తారట. ఆయన 100 కేసులు మాత్రమే చూస్తారు ఆయన. ఒక కోర్టు కేసు హీరింగ్ ఉన్నప్పుడు ఎన్ని గంటలకు వెళ్తున్నాం? మేము ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదండి. ఓకే, దట్స్ గుడ్ థింగ్. వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే హీరింగ్ 10 గంటలకంటే ఎన్ని గంటలకు వెళ్తారు? జడ్జి గారి దగ్గర ఎలా ఉంటారు? వారు మాట్లాడడానికి వెళ్ళలేదు. ఎవరైనా సరే చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. మై లార్డ్, సార్ అని పిలవాలి, కానీ ఇంకో మాట ఎక్కడక్కడ వాడడానికి లేదు జడ్జి గారి దగ్గర. సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు వెళ్తారు చెప్పండి? మామాట ఒకప్పుడు వెళ్ళారు కదా మీరు అందరూ. ఇప్పుడు ఏమో తెలియనట్టు అలా కూర్చుంటున్నారు చాలా. ఒకప్పుడు గురించి ఇప్పుడు కాదులే. ఒకప్పుడు వెళ్ళేవారా కదా? 7 గంటలకు ఫస్ట్ షో అంటే 6:30కి వెళ్ళిపోయి కూర్చోవాలంతే ద బెస్ట్ సీట్లో. మనకు మంచి మంచి వ్యూ ఉండాలి. మళ్ళీ ఆ మొదట వచ్చే ఆ యాడ్ల దగ్గర నుండి స్టార్ట్ అయిపోయి
ఆ చివరిలో మళ్ళీ ఆ స్క్రోలింగ్ వేస్తుంట పేర్లు, డైరెక్టర్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, ఆయనకి మళ్ళీ ఇంకో అసిస్టెంట్ ఆయనకు ఇంకో అసిస్టెంట్ అవన్నీ కావాలి మళ్ళీ మనకి. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తురావట్లేదు నీకు? యెరూషలేమును హెచ్చుగా ఎంచకపోతే, ఒకవేళ ఈరోజు ఇంతవరకు కూడా దేవుని మందిరం అంటే నీకు సరైన అభిప్రాయం లేదేమో. కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరు ఈ రోజుల్లో, దేవుని ఆలయానికి ఎందుకు రావాలండి, నా హృదయమే దేవుని ఆలయం. కాదంటలేదు, ఎవ్వరు కాదనలేదు. తమ్ముడు నువ్వు 100% కరెక్టే. కానీ నీ హృదయమే దేవుని ఆలయం అయినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించాల్సిన అవసరం ఉంది కదా. సంఘ క్రమాన్ని దేవుడిచ్చాడు. హృదయం దేవుని ఆలయం అండి, దేవుడు నా హృదయంలో ఉంటాడని చెప్పేసుకోవడం కాదు. దేవుని హృదయంలో ఉన్నాడంటే దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాలి. అది గుర్తించట్లేదంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపడ్డా నువ్వు వాడుకున్న ఒక సాకే కానీ అది వాస్తవం అయితే కాదు. దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధించడం, సంఘమంతటితో కలిసి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన కొనబడిన సమూహంలో చేరి కంఠాలు తెరిచి హృదయాలు తెరిచి మన దేహములతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, మన మనసులతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, మన ఆత్మలతో దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఈజ్ ఇట్ నాట్ ఎ రెప్లికా ఆఫ్ హెవెన్? సంఘానికి నేను ఇచ్చే ఒక గొప్ప నిర్వచనం ఏంటంటే పరలోకపు నమూనా దేవుని సంఘం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. The church of God is a replica of heaven. ఒకరోజు నువ్వు దేవుని మందిరంలో దేవుని రాజ్యంలో ఎలా ఉండబోతున్నావో ఇట్స్ ఎ రెప్లికా. ఇక్కడ రకరకాల కులాలకు చెందిన వారు ఉన్నాం, మతాలకు చెందిన వారు ఉన్నాం, ప్రాంతాలకు చెందిన వారు. కానీ వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ హూ బ్రాట్ us యాజ్ వన్. మళ్ళందరినీ ఒక్కటిగా చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఒక్కటిగా చేసింది ఎవరు? యేసయ్య. ఆయన రక్తం మళ్ళందరినీ బైండ్ చేసేసింది. ఆయన రక్తం మళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా కలిపేశాడు ఆయన. దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డలందరూ ఒకే కుటుంబం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఆల్వేస్ ప్రౌడ్ టు సే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ చర్చ్ ఆఫ్ గాడ్ బట్ ఇట్స్ ఆల్సో ఎ ఫ్యామిలీ. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కేవలం ఒక సంఘంగా మాత్రమే నేను చూడడం లేదు, ఇది ఒక దైవిక కుటుంబంగా కూడా మేము చూస్తున్నాం. యూఆర్ అ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ. మనందరం కుటుంబానికి చెందినవారు. మనందరికీ నాయకుడు మన ప్రభు అయిన యేసయ్య. యెరూషలేమును హెచ్చుగా ఎంచుతున్నావా? ఈరోజు నుండి ప్రారంభించండి. ఒకవేళ ఎంతవరకు దేవుని మందిరం పట్ల, దేవుని ఆలయం పట్ల, దేవుని సన్నిధి పట్ల సరైన అభిప్రాయం నీకు లేక లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావేమో. ఒక్కసారి ఈ విషయంలో సెట్ అయిపో, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. యూ షల్ ట్రెమెండస్లీ బ్లెస్డ్. ఖచ్చితంగా నువ్వు దీవెన పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. బలమైన కార్యాలు ప్రభు నీ చేతులు చేస్తాడు. ఇంకా చాలా విషయాలను చెప్పడానికి ఒక 2 అవుట్లైన్స్ మాత్రం ఇస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది. ఐ నో ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. రోమన్ చాప్టర్ 12:10. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ప్రతి క్రైస్తవుడు కూడా రోజుకు ఒకసారైనా ఈ అధ్యాయం చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం. దానిలో ఈ మాట రాయబడి చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు. చెప్పండి, ఎలా ఎంచుకోవాలట? గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. ఆ వర్డ్స్ ఉంచిన ఆయన ఘనత విషయములో, బ్రదర్స్ చెప్పాలి గట్టిగా, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇది చెప్పుకోవడం చాలా ఈజీయే కానీ ప్రాక్టికల్గా చేయడం మాత్రం చాలా కష్టమే. మన ప్రక్కోడిని గొప్పగా ఎంచడం అంటే కొన్నిసార్లు అపవాది అంటాడు, ఏంటి నువ్వు ఎంచేది వాడిని, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ డబ్బు ఏంటి, వాళ్ళ బట్టలు ఏంటి, వాళ్ళ ఇల్లు ఏంటి, నువ్వేంటి, నువ్వు తగ్గేదేంటి, నువ్వు రెచ్చిపో అన్నీ అపవాదం ఏం చేస్తారు కొంతమందిని హెచ్చింపు. ఈ రోజున చాలా జాగ్రత్తగానండి. నిన్ను నువ్వు హెచ్చించుకోవడం వేరు, ప్రజలు నిన్ను హెచ్చించడం వేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నువ్వు హెచ్చించుకోవడం వేరు, దేవుడు నిన్ను హెచ్చించడం వేరు. తన్ను తాను హెచ్చించుకున్నాడు ఏమైపోతాడట? తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. యేసు ప్రభు నేర్పించిన పాఠమే అది. యోసేపును హెచ్చించింది ఎవరు? ఫరో. హెచ్చించింది ఎవరు? దేవుడు. ఫరో అన్నాడు, యోసేపు గారి సెలవు లేకుండా నేను సైతం కాలు కానీ చేయి కానీ కలపనన్నాడు ఆయన. అంతకన్నా ఆశీర్వాదం ఇంకేం కావాలి?
యోసేపును హెచ్చించాడు దేవుడు. కొంతమంది ఈ రోజున దేవుని సేవను వదిలేసి వేరే వేరే పరిస్థితుల్లో తిరుగుతున్నారు కొంతమంది. ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు, ఒకప్పుడు అలా ఉండేవారు, ఇలా అయిపోయారంటే యోసేపు ప్రధానమంత్రి అవ్వలేదా, గవర్నర్ అవ్వలేదా అంటున్నాడు ఒక ఆయన. యోసేపును దేవుడు హెచ్చించాడు. మనం హెచ్చించుకోవడం వేరు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అనుకోవడం వేరు, నా దేవుని సహాయంతో ఏదైనా చేస్తాననడం వేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాహనాలు, దేవుడు మనకిచ్చిన కార్లు, దేవుడు మనకిచ్చిన హెలికాప్టర్లు, దేవుడు మనకి ఇచ్చే విమానాలు ఒకవేళ ఇస్తే కనుక అవి ఎవరి కోసం వాడాలి? అవి దేవుని కోసం. అదే కానీ బీఫారాలు పంచడానికి కోసం కాదు కదా హెలికాప్టర్లు ఇచ్చేది దేవుడు. ప్రభువుని గణపరిచేవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకున్నాడు ఏమైపోతాడు? తగ్గించబడదు. చాలా 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 విషయాలు చూసాం మనం. అనురాగము విషయంలో, సహోదర ప్రేమ విషయంలో, అనురాగము కలిగి ఉండడంలో, ఆ తర్వాత ఘనత విషయములో ఒకరినొకరు ఏం చేయండి? గొప్పగా ఎంచుకోండి. కొంతమంది యొక్క దుర్బుద్ధి ఎప్పుడు కూడా ప్రక్క వారిని తగ్గించి మాట్లాడాలని, వాళ్ళ క్యాలిబర్ని తగ్గించి మాట్లాడడం, ఆ స్థాయిని తగ్గించి మాట్లాడని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎగ్జాల్ట్ వన్ అనదర్. అలా ఎప్పుడైతే ఉంటుందో ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత ఉన్నతమైన అనుభవాల్లో మనం ఎదుగుతాం. ఈ సందర్భంలో సమయం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది, ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో we have to understand the meaning behind these words. బాగుగా పాలన చేయు పెద్దలను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును, చూడండి, విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడు వారిని ఏం చేయమన్నాడు? రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఎవరైతే వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడుతున్నారో వారినట ఏ సన్మానానికి పాత్రులుగా ఎంచాలి? 2 అంతలు, రెట్టింపు. అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా వారిని సన్మానమునకు ఎంచాలి. అలా అని చెప్పి సేవకులందరినీ తీసుకొచ్చి ఓ పెద్ద స్టేజ్ కట్టి వాళ్ళ మెడల్లో పూలదండలేసి కిరీటాలు పెట్టి అవి మాత్రమే చేయాలన్న ఉద్దేశం కాదు. చాలా ప్రాంతాలు నేను వెళ్తున్నప్పుడు కొంతమంది వారి ప్రేమను నేను కాదనలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు సన్మానాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. తల మీద కిరీటాలు పెడతా ఉంటారు, లేకపోతే పూలదండలు వేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, బాబు ఇదైతే నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని చెబుతాను. నెక్స్ట్ టైం కనుక నేను మీ ప్రాంతానికి వస్తే ఇలాంటివి చేయకండి. యూ ఆనర్ మీ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఇట్. నేను చెప్పే వాక్యాన్ని మీరు అనుసరించగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. నేను ఒకసారి ఒక ప్రాంతంలోకి వెళ్తే మెయిన్ రోడ్డు మీద కారు ఆపేయండి అన్నారు. బాబు ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద కారు లోపలికి ఊర్లోకి రావడానికి 5 కిలోమీటర్లు ఉంది కదంటే, లేదండి మా యూత్ అందరూ కూడా మిమ్మల్ని అక్కడ నుండి తీసుకొస్తారని. తీరా నేను వెళ్ళేసరికి ఆ రోడ్డు మీద కొన్ని 100 మంది యవ్వనస్తులు ఫ్లాగ్లు పట్టుకుని దాని మీద నా ఫోటో వేసి, ఒక కలర్ ఫ్లాగ్, అది చెప్పలేడు ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి మళ్ళీ లేని మన గొడవలు, అవి పెట్టుకుని ఇంకా బ్యాండ్ బాజాలు ఎన్ని పెట్టేసి మామూలు అడావిడి చేయలేదు. చాలా ఇబ్బంది పడిపోయాను. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్ళి, తమ్ముడు ఇది మీకు తెలియచేసి ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ టైం వచ్చిన మాత్రం ఇలా చేయకండి. దేవుని సేవకులు సన్మానించడం అంటే జెండాలు పట్టుకుని ఊరాడడం కాదు, లేకపోతే కేవలం పూలదండలోనూ తల మీద కిరీటాలు పెట్టడం కాదు. దేవుని సేవకులు గౌరవించడం అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. హల్లెలూయా. సేవలో వారు అందిస్తున్న ప్రయాసకు కొంత తోడ్పాటును అందించడం, లేదా దేవుని సేవకులను సన్మానించడం అంటే వారు చెబుతున్న మాటలను ఆచరణలో పెట్టి ఒక బలమైన క్రీస్తు యోధులుగా సిద్ధపడడం. అది దేవుని సేవకులను సన్మానించడం. విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడుతున్నవారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. ఎందులో ప్రయాసపడుతున్నారు? కర్చీపులు అమ్మడంలో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. తెల్లని గొడ్డలు అమ్మేయడమే. ఇంకా అది కట్టుకుంటే అద్భుతాలు అయిపోతాయి. మీరు కొత్త కారు కొనుక్కున్నారా, ఈ గుడ్డ కట్టుకోండి, యాక్సిడెంట్ అవ్వదు అన్నాడు ఒక ఆయన. ఇక బైబిల్ పోయింది, ఇక దేవుని వాక్యం పోయింది. తెల్ల గుడ్డలు కట్టేసుకోండి. జీవజలం అమ్ముతున్నాం, ఆ డబ్బాల్లో నింపి జీవజలం, కృష్ణానదిలో నీళ్ళు అవన్నీ
లేదా గోదావరిలో నీళ్లు పట్టేసి జీవ జలం అమ్ముతున్నాం, కొనేసుకోండి, అయిపోతున్నాయి బాటిల్, బాబు ఇంకెన్ని ఉన్నాయి, 5 త్వరపడండి, మళ్ళీ అందులో డిస్కౌంట్లు. ఇందులో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక గర్భిణీ స్త్రీ ప్రార్థన కోసం నిలబడుతూ పాస్టర్ కాలెత్తి తొంతున్నాడు ఆమెను. అసభ్యం కాదా అండి? ఇందువల్ల కాదా దేవుని నామం అవమానపరచబడ్డాం? ప్రార్థన చేయడానికి వస్తే కాలెత్తి తంతావు నువ్వు, అదా నువ్వు నేర్పించే విషయం? స్త్రీల పట్ల నీకున్న గౌరవం అదేనా? మనుషులు నిలబడగానే కొన్ని రకాలైన తుఫాన్లు వచ్చినట్టుగా శబ్దాలు అనగానే అదేదో పడిపోలేదు. ఇద్దుల్లో ప్రయాసాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. వాకింగ్ చెప్పేవాళ్ళు కనబట్టలేదు, ఉపదేశం చేసేవాళ్ళు కనబట్టలేదు. మన రాజమండ్రిలో సంఘం ఉంది, దాని నుండి చాలామంది క్రైస్తవులు రావడం ప్రారంభించారు. నేను అడిగాను, అమ్మ మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే, అయ్యా అక్కడ వాక్యం తప్ప అన్నీ ఉంటాయండి. ఆరాధన జరిగిన 2:30 గంటలు జరుగుద్ది, వాక్యం 10 నిమిషాలు ఉంటుందండి అక్కడ. మరేముంటాయి? మిగతా విషయాలు అక్కర్లేని విషయాలన్నీ ఉండి చివరిలో 5 నుండి 10 నిమిషాలు వాక్యం చెప్పే 12 గంటడట. మాకు వాక్యాహారం అందట్లేదండి, ఉపదేశం అందట్లే. మేము ఎలా ఉండాలో, ఎలా మా జీవితాలు సరి చేసుకోవాలో, వాక్యం మీద మా పునాదులు ఎలా వేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అందుని బట్టే వచ్చేస్తున్నామండి. ఆ కారణం అయితే పర్వాలేదమ్మా, రండి. దేవుని వాక్యాన్ని ప్రేమించే ఏ ఒక్కడికైనా క్రైస్ట్ ఫోర్టీస్ సెంటర్ ఎప్పుడు ఆహ్వానాన్ని అందిస్తూనే ఉంటుంది. యూ కెన్ బోల్డ్లీ కమ్ టు హియర్ గాడ్స్ వర్డ్. మీరు ఎప్పుడైనా చూడండి, క్రైస్ట్ ఫోర్టీస్ సెంటర్లో ఆదివారంలో కనీసం 60 నిమిషాలు అద్భుతమైన దేవుని వాక్యం మీకు ఉంటుంది. హల్లెలూయా. ఐ ప్రామిస్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఆత్మీయ తండ్రి గారి నుంచి నేను నేర్చుకునే విషయం అదే, నాన్నగారి నుంచి 60 నిమిషాలు తక్కువ లేకుండా దేవుని వాక్యం మీకు అందాలనే ఆలోచన. ఇంకేమన్నా సరే అన్ని తర్వాత సంగతి. స్తుతి ఆరాధన, దేవుని వాక్యం, ఆ తర్వాత పేర్లు పెట్టడం అంటారు, ఇవన్నీ చివరిలో అవి కూడా త్వరగా ఎక్కువసేపు గంటలు చేసే ప్రక్రియలు కాదు అవన్నీ. యూ నీడ్ టు బి టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమే మీ జీవితాన్ని కదిలిస్తుంది. ఈ వాక్యమే మీ జీవితాన్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినడం దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. కట్టుకోండి మీ జీవితాల వాక్యం మీద. వాక్యంలో ప్రయాసపడేవారిని, ఉపదేశంలో ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానానికి ఎంచండి. నేను చెబుతున్నాను దేవుని సేవకునిగా, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే సేవకులు నాకు చాలా ఇష్టం. అలాంటి వారిని చాలామంది సపోర్ట్ చేస్తాను నేను. బహుశా మీరు అనుకోవచ్చు, వెస్లీ గారు ఇంతమంది సంఘం, ఇంత సంఘం పెరిగింది, ఇన్ని కానుకలు పెరుగుతున్నాయి, ఏం చేస్తారని. చాలామంది వాక్యాన్ని బోధించే సేవకుల సహకారాన్ని పంపిస్తున్నాం మన మందిరం నుంచి. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. అంటే మీరు మా ద్వారా సేవకులను ఏం చేస్తారనమాట? పోషిస్తున్నారు అంతే. మన సంఘం సేవకులను పోషించే సంఘం. హల్లెలూయా. అవన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపించలేను, కానీ గాడ్ నోస్ వీఆర్ సపోర్టింగ్ లాట్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్. దేవుని సేవకులు వాక్యం ముందు ప్రయాసపడేవారిని. కరోనా సమయంలో సేవకులకు సహాయం చేయడం, పోయిన ఆదివారం చెప్పాను, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మధ్యలో ఆగిపోయిన సుమారుగా 30 మందిరాలు కరోనాను బట్టి డబ్బులు లేక పునాదులు వేసుకుని లేదా గోడల దాకా వచ్చి స్లాబ్ మధ్యలో ఆగిపోయి పూర్తి చేసుకున్న సంఘాలు సుమారుగా 30 సంఘాలు. వాళ్ళ డినామినేషన్లు ఏంటి కూడా నేను అడగలేదు. వాళ్ళు మనతో కలిసి పనిచేస్తారో లేదో కూడా నేను ఎంక్వైరీ చేయలేదు. అది కూడా నాకు అక్కర్లేదు. దేవుడు ఇచ్చిన డైరెక్షన్ బట్టి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా సమయంలో ఎన్నో అవసరాలు మనకు ఉన్నప్పుడు కూడా, ఓ ప్రక్కన నా కుటుంబం ఉంది, సంఘం ఉంది, ఎన్నో ప్రాజెక్టులు మనం టేకప్ చేస్తున్నాం. ఏది ఆపలేదు, ఏ పరిచర్యను ఆపలేదు నేను. అన్నింటిలో కూడా వెళ్తూ కూడా ఇంకా ఏదో చేయాలనే ఆశతో 30 సంఘాలు, మధ్యలో ఆగిపోయిన సంఘాలను పూర్తి చేయగలిగాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. బికాజ్ ఐ రెస్పెక్ట్ మెన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు వాక్యాన్ని బోధించేవారు, ఉపదేశాన్ని చెప్పేవారు. అలాంటి వారిని రెట్టింపు సన్మానానికి ఎంచండి. అంతేగాని తాటేగలు కట్టకండి, వాళ్ళకి ఇబ్బందులు పడతారు. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో మీరు గొప్పగా ఎంచుకోండి. సహోదర ప్రేమ విషయంలో, అనురాగ విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా చదవను ముగించుకుందాం. Philippians chapter 3 verses 7 and 8. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకుని ఏవేవి నీకు లాభకరమైనవో ఒక పేపర్ మీద రాయండి. పౌలు గారు రాశాడట ఒక రోజున, ఏవేవి లాభమో రాశాడట. వాటిని క్రీస్తు నిమిత్తము. వాటిని ఎవరి నిమిత్తమో చెప్పాలి గట్టిగా.
ఎవరి నిమిత్తము అనగా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును నా ప్రభు అయిన, అందరూ ఈ మాటను చెప్పండి, నా ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉంది బైబిల్లో. అయితే ఆయన నీ ప్రభు అయ్యాడు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట నా ప్రభు అయిన, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఏం చేశాను, నేను ఎంచుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే క్రీస్తు నిమిత్తము ఏదైనా నీకు లాభకరమైనది వదులుకోవాల్సి వస్తే దెర్ ఈజ్ నో సెకండ్ థాట్, మరలా రెండో ఆలోచన నాకు లేదో. ప్రభు కోసం దాన్ని ఎలా వదులుకుంటున్నాను, నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు తినాలండి పౌలు గారు రాళ్ళ దెబ్బలు? ఎందుకు తినాలి పౌలు గారు కొరడా దెబ్బలు? ఎందుకు తినాలి పౌలు గారు రకరకాలైన ఒత్తిడులు గుండా ప్రయాణము, భయంకరమైన నిందలు, అవమానాలు? పౌలును చూసిన ప్రతి ఒక్కడు ఇతను నిజమైన అపోస్తలుడు కాదని చెబుతా ఉంటే ప్రతి లెటర్లో కూడా అతను మెన్షన్ చేశాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుడిగా నియమించబడ్డానని. హీ వాంటెడ్ టు ప్రూవ్ హిస్ అపోస్టల్‌షిప్ బికాస్ పీపుల్ క్వశ్చన్ హిమ్. పౌలును ప్రశ్నించారు, నీ పిలుపు సరైంది కాదన్నారు, నీ సేవ సరైంది కాదన్నారు. పౌలును చాలా ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు, ప్రాముఖ్యంగా బయట వాళ్ళ సంగతి అలా పెట్టండి, పౌలును అత్యధిక శ్రమలకు గురి చేసింది తన స్వజాతే. యూదులైన వారు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్, అన్యులను కూడా రెచ్చగొట్టి పౌలు గారిని ఇబ్బందులకు నెట్టేశారు. అలాంటి సందర్భంలో కూడా పౌలు సహనంతో సువార్త ప్రకటించి క్రీస్తు కొరకు నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో అవన్నీ ఎలా ఎంచుకున్నాను, నేను నష్టంగా ఎంచుకున్నాను. ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండడానికి ఎవరైనా నీకు 5,000 ఇచ్చారనుకోండి, ఏది ప్రియముగా ఎంచుతావు నువ్వు? 5,000 దేవుని మందిరమా? అది మీకే వదిలేస్తున్నాం, మీ విజ్ఞతకి. క్రీస్తు కొరకు ఏదైనా నష్టపోవాల్సి వస్తే సిద్ధంగా ఉన్నావా నష్టపోవడానికి? చాలామంది నో అండి, నాకు అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బోవ కావాలన్నట్టుగా, లోకం కావాలి, దేవుడు కావాలి, స్నేహితులు కావాలి, యేసుప్రభువు కావాలి, మందు పార్టీ కావాలి, దేవుని మందిరంలో బల్ల కూడా కావాలి మనకి. ఏవైతే నీకు సంతోషంగా ఉన్నాయో, లాభకరంగా ఉన్నాయో, క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకుంటున్నావు వాటిని. అలాంటి అనుభవం నీలో ఉందా? పౌలు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. లెట్ us suffer for Christ and for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు, దేవుని సువార్త నిమిత్తం ఏవేవి మనకు లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టముగా ఎంచుకునే అభిప్రాయం. అది మాటలతో చెప్పడం చాలా ఈజీగా కావచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం ప్రయత్నం చేయగలిగితే అవునయ్యా, నీ జ్ఞానము కన్నా అతి శ్రేష్టమైన క్రీస్తు ప్రభువు నుంచి జ్ఞానం సంపాదించుకోవడానికి నాకున్నవన్నీ నష్టంగా ఏం చేసుకున్నాను. మోషే ఐగుప్తు సకల భోగముల కంటే క్రీస్తు నిమిత్తము నింద అది ఏం చేయడట ఆయన. ఒక సందర్భంలోకి వచ్చినప్పుడు మోషే, అతని ముందు 2 ఉన్నాయి, ఐగుప్తు భోగాల, క్రీస్తుని గురించిన నింద. ఐ వుడ్ రాదర్ చూజ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. మోషే గారి టైంలో క్రీస్తును గురించిన నింద అనే మాట పౌలు గారు ఎందుకు వాడాడో తెలుసా? మోషే గారి టైంలో క్రీస్తు ప్రభు ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చి 2000 సంవత్సరాలు అయింది, కానీ క్రీస్తు ప్రభు దేవుడు గనుక ఆయన నిత్యుడు, ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఆయనకు ఉంది. క్రీస్తు నిమిత్తము మోషే గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకుని 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ పిల్లలు ఏం చేశారు చెప్పండి? మోషే గారి పవర్ ఏంటో తెలియాలంటే, ఎంతమంది తెలుసుకోవాలనుకున్న మోషే గారి పవర్? చేతులు ఎత్తాను ఒక్క నిమిషం, జస్ట్ 1 సెకండ్. మోషే గారి పవర్ తెలియాలంటే మీ బంధువుల్ని ఒక 20 మందిని ఒక 20 రోజుల పాటు ఇండియా అంతా తిప్పండి. నిజమే, పోనీ 20 రోజులు ఓపిక లేదా 10 రోజులు తిప్పండి. ఆ తర్వాత రండి, మోషే గారి పవర్ ఏంటో మీకు తెలిసిపోద్ది. 10 మందిని 10 రోజులు తిప్పాలంటే స్ట్రెస్ మామూలుగా ఉండదు కదా. వాళ్ళ భోజనాల దగ్గర నుండి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుండి, టికెట్ల దగ్గర నుండి, అవి ఇవి ఒక ఆయన కాలు నొప్పి అంటాడు, ఇంకో ఆమె తలనొప్పి అంటుంది, ఇంకో ఆయన చేతులు నొప్పి అంటాడు, ఇంకో వాళ్ళు నడవలేనంటారు, నాకు చెప్పులు బాగాలేదంటాడు, షూ బాగాలేదంటాడు, ఆ సూట్ కేసులు చక్రాలు పోయినాయి అంటారు, అదంటారు ఇదంటారు. ఆఖరికి మీరు వచ్చేసరికి చక్కగా ఉన్న జుట్టు అంతా సగం వెళ్ళిపోదు. ఎందుకోసం అంటే ఆ ప్రెజర్ మామూలుది కాదు. కానీ మోషే, కెన్ యూ ఇమాజిన్ 40 years, 40 సంవత్సరాలు అరణ్యంలో, మళ్ళీ రాజమండ్రి లాంటి డెవలప్డ్ సిటీ కాదు అది, హైదరాబాద్ సిటీ కాదు,
ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు తిప్పితే వాటర్ రావడానికి, ఎక్కడ పడితే అక్కడ స్విగ్గీలు, జొమాటోలు, బిర్యానీ పాయింట్లు అవి ఇవి ఉండడానికి అరణ్యం. 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలు, 20 లక్షల మంది ప్రజలతో పాటు మళ్ళీ వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి. కుక్కలను ప్రేమించే వాళ్ళు కొంతమంది కుక్కలను తీసుకొచ్చేసారు, వాళ్ళు పిల్లలు ప్రేమించే వాళ్ళు కొంతమంది పిల్లలు తీసుకొచ్చారు. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను, ఒక ఆమె ఇంటికి పోయినట్టు రమ్మంది, ఒక్కడనే వెళ్ళిపోయినప్పుడు అడ్రస్ దగ్గర బ్రదర్ నన్ను డ్రాప్ చేసి, బ్రదర్ 3rd ఫ్లోర్ వెళ్ళిపోండి, అదే వాళ్ళ ఫ్లాట్ అన్నాడు. సరే వెళ్ళి కూర్చున్నాను లోపల. రాగానే తలుపు తీసింది, సింగపూరిన్ ఆమె. బ్రదర్ వెస్లీ, ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ కమింగ్ టు మై హౌస్. ప్లీజ్ కమ్ అండ్ సిట్ ద సోఫా. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఎ డిన్నర్. నీకోసం డిన్నర్ రెడీ చేస్తాను, ఒక 10 minutes నాకు టైం ఇవ్వు, నేను కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, అప్పటిదాకా సోఫాలో కూర్చో అంటే వెళ్ళి కూర్చునిపోయి నేను. మీరు ఎందుకు చదువుతున్నారో నాకు తెలియదు. వెళ్ళి కూర్చున్నా. కూర్చోగానే పెద్ద పులి సైజులో ఉందండి పిల్లి ఒకటే. అది పిల్లి గారి పెద్ద గుల్లాగా ఉంది. అది మెల్లగా అది లోపలికి రావడంతోనే నాకు మామూలుగా లేదేక. పోనీ యజమానులతో వస్తే తర్వాత కదా, అది ఇప్పుడు ఏం చేస్తుందో. నా భయానికి కూడా ఒక కారణం ఉంది. మా ఇంటి పక్కన మల్లికార్జునలో మేము ఉంటాం. మా ఇంటి పక్కన ఒక ఆయనకి చాలా సంవత్సరాల క్రితంలో ఒక పిల్లి ముక్కు కరిసేసింది, ముక్క లాగేసింది. ఆయన రోజు కనబడేవాడు నాకు. ఒకసారి అడిగాను, ఏంటి మీ ముక్కు ఏమైపోయిందండి? బై డిఫాల్ట్ దేవుడే మిమ్మల్ని ఇలా చేసాడా, లేదా మధ్యలో ఏమన్నా ప్రకృతి వైపరీత్యం ఏమన్నా వచ్చిందని అడిగితే పిల్లి మీద పడి లాగేసిందండి అన్నాడు. మరి ఎందుకు అలా లాగిందంటే ఆయన ఒక గదిలో అట్ట పిల్లిని కొడదామని వెళ్ళిపోయాడట హీరోలాగా. అది చూసి చూసి మీద పడి ముక్కు లాక్కుని వెళ్ళిపోయింది. దాన్ని చూడగా నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది. ఇప్పుడు నా ముక్కును కూడా ఈ పిల్లి లాగేస్తే అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? ముక్కు లేని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇబ్బందులు కదా, రకరకాల ఆలోచనలు. అది చూడండి, పోనీ ఎవడో కొత్తడని వెళ్ళిపోలే, అది వెళ్ళలేదు. దగ్గరికి వచ్చి అలా కూర్చుని నా వైపే చూస్తుంది అది. అమ్మా, అంతగా చూసేది ఏముందమ్మా నాలో? ఏదో భోజనం పెడతారంటే వచ్చాను, నువ్వు ఇంత భయపెట్టేస్తున్నావు కూడా పరిస్థితి. గట్టిగా ఆవిడ పిలుద్దామంటే మళ్ళీ ఇది ఏమంటుందో తెలీదు. ఈ జంతువులు కొన్నిసార్లు చూడడానికి చాలా ప్రశాంత కనపడదు, కానీ మీద పడిపోయిన పరిస్థితి ఏంటి తెలీదు. పోనీ దాన్ని మనకేమైనా తెలుగు భాష వచ్చేదానికి రాదు, దానికి ఏ భాష నేర్పించారో. వాళ్ళు చైనీస్, వాళ్ళు యాక్చువల్లీ చైనీస్ వాళ్ళు. మనకి చైనా రాదు అసలు. మొన్న వెళ్ళి 2 మాటలు నేర్చుకున్నాను. షీషా నేర్చుకున్నాను అంతే. షీషా అంటే థ్యాంక్స్ అని అర్థం అనమాట. ఎవరైనా ఏది చేయగానే షీషా అనేవాడిని. అది అప్పుడు కూడా రాదు, చైనా లాంగ్వేజ్ అప్పటికి తెలీదు. ఇప్పుడంటే ఏదో 2 మాటలు వచ్చావు. దాన్ని చూడగానే మామూలుగా లేదు పరిస్థితి. అది అలా 5 నిమిషాలు చూసేసరికి ఒక టెర్రర్ అనమాట నా లైఫ్లో. ఆ తర్వాత ఆవిడ వచ్చి దాన్ని లోపలికి తీసుకెళ్తే అప్పుడు కొంచెం కుదురు పడ్డాను. 2 గంటలు ఉందాం అనుకున్నాను, 40 నిమిషాల్లోనే మీటింగ్ ముగించేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసారు. కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు. అంత పెద్ద పిల్ల అంటే అది చాలా ఇష్టం అంట వాళ్ళకి. ఆ పిల్లని పెంచుకున్నారు వాళ్ళు. బహుశా ఇలా కుక్కలు, పిల్లులు, ఇంకా అవి ఇవి పెంచుకున్న వాళ్ళందరూ వాళ్ళతో పాటు మందలో పశువులన్నీ పట్టుకొచ్చేసరికి మోషే గారికి అదొక యాడెడ్. మా పిల్లి భోంచేస్తలేదండి. ఫోన్లేమో నువ్వు తిన్నావు కదా, దాన్ని ఎత్తుకో వెళ్దాం. మా కుక్కండి బయటికి వెళ్ళలేదండి ఈరోజు. మామూలు సమస్యలు కాదు ఇవన్నీ. యూ కెన్ ఇమాజిన్. పశువులు ఇవి అవి ఇవి అని మొత్తం 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో నడిపించగలిగాడంటే అందును బట్టి చరిత్రకారులు చెబుతున్న మాట నేను చెబుతున్నాను కదా. మోసెస్ ఇస్ ద బెస్ట్ లీడర్. ప్రపంచంలో లీడర్, నాయకుడు అనే పేరు పెట్టాలంటే బైబిల్లో ఉన్న మోషేకే పెట్టాలన్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పరచండి. చాలాసార్లు మోషే అనుకున్నది, ఇంత కష్టం నాకు అవసరమా, ఇంత ఇబ్బంది నాకు అవసరమా? నేను ఐగుప్తు ప్యాలెస్లో ఉంటే ప్రతిదీ కూడా చిటిక వేస్తే భోజనం కావాలన్న భోజనం, అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన మోషేకి ఇంత అవసరమా? ఎంచుకున్నాడట దేవుని కొరకు శ్రమ. లోకభోగాలు అనుభవించడం కన్నా యేసయ్య కోసం శ్రమ పడడం, ఎంచుకోవడం ఎవరైతే నేర్చుకుంటారో, పౌలు భక్తుడు అదే నేర్చుకున్నాడు, మోషే గారు అదే నేర్చుకున్నాడు. యు టేక్ ఎనీబడి ఇన్ ద బైబుల్, దే హ్యావ్ చోజన్, దే హ్యావ్ కౌంటెడ్ ద సఫరింగ్ యాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఆ సమస్యను, ఆ ఇబ్బందిని గొప్ప ఆశీర్వాదాలు మార్చుకున్నారు. ఇలాంటి అనుభవంలో మనం ఎదుగుదామా? ఆయన మన నీతిమంతులుగా ఎంచాడు గనుక చెప్పండి, మనం ఏం చేయాలా?
స్వాభిప్రాయము కన్నా దేవుని మాటను ఎక్కువగా ఎంచాలి. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచాలి. యెరూషలేమును హెచ్చుగా ఎంచకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవద్దన్నాడు. ఆ తర్వాత ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచండి. చివరిలో క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్న పౌలు మనకు నేర్పించే పాఠం, ప్రభువు కన్నా ఏది మనకు ప్రాముఖ్యత కనిపించదు.